ప్రాదయ 2:2-18. ఉమ్. భూగతి ప్రాదయ సూత్రంలో ప్రాదుల విషయంలో చూస్తున్నాం మనం. సో ప్రాదులు సమర్థవంతమైన శబ్దాంతరంతో సమసించి నిత్యంగా తత్పురుష సమాసం అవుతుంది. అలాగే వాటిల్లో కొన్ని వార్తికాలు చూసాము. స్వతీ పూజాయాం సు అతి అనేటటువంటి ప్రాదులు ప్రశంసార్థంలో పూజార్థంలో ఉన్నప్పుడు సమర్థవంతమైన సుబంతంతో నిత్యంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. శోభన జన సుజన, ఉమ్. శోభన ఉక్తి సూక్తి, ఆ, అలాగే శోభనం భాషితం సుభాషితం, సుభాషితం. అలాంటివన్నీ కూడా చూసాము. తర్వాత దుర్నిందాయాం ఆ, నిందార్థంలో దుర్ అనేటటువంటి ప్రాది సమర్థవంతమైన శబ్దాంతరంతో నిత్యంగా సమసించే తత్పురుష సమాసం అవుతుంది. ఉమ్. దుష్టః జనః దుర్జనః, ఉమ్. దుష్టం కులం దుర్కులం దుష్కులం దుష్కులం. దుష్కులం. ఆ ఉమ్. సో ఇది నిందార్థంలో చూసాము. ఉమ్. అలాగే ఇంకా ఆ, ఆంగ్ ఈషదర్థే, ఆంగ్ అంగి. అనేటటువంటి ప్రాది ఈషదర్థంలో ఉన్నప్పుడు సమర్థవంతమైన శబ్దాంతరంతో నిత్యంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ నాకు ఒక చిన్న ఇదండి. ఇక్కడ ఉమ్. సమర్థమైన సుబంతంతో అనొచ్చా ప్రాదులు చెప్పేటప్పుడు? హాహా. ఆ, గతికి కూడా ఎక్కడ అవసరమైందో అక్కడ మాత్రమే చెప్పుకుంటాం సుబంతం ఆ, కాదు అని. ఆ, బై డిఫాల్ట్ గతిలో కూడా సుబంతం అని చెప్పేసుకోవచ్చు. ఆ, కానీ ఓకే. యాజ్ అండ్ వన్ అప్లికబుల్ అంటే ఎక్కడ మనకి ఆ నియమం లేకపోతే మనకి ఆ, శిష్ట రూపం సాధించలేమో ఆ, అక్కడ డీవియేట్ అయ్యి లేదు ఇక్కడ మాత్రము ఆ, ఈ గతికారకోపపదానాం కృద్భిః సహ సమాసవచనం ప్రాక్ సుబుత్పత్తేః ఉమ్, అని అన్నదాన్ని ఇక్కడ గ్రహించి సుబుత్పత్తి కన్నా పూర్వమే సమాసము అని ఎక్కడ సమాసం అలా అంటే ఆ ఎక్సెప్షన్ లో ఎక్కడ చేస్తామో అది చెప్పుకుంటే సరిపోతుంది. ఉమ్. అది లేనప్పుడు బై డిఫాల్ట్ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ కేసెస్ లో మనకి డజంట్ ఆ, మ్యాటర్. ఆ, ఆ, ఎక్కడ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది అన్న చోట డిఫరెన్స్ చూపించాలి ఉమ్, అంతే. ఉమ్. సో ఇప్పుడు ఆంగ్ ఈషదర్థే ఈషద్ ఆ, కడారః ఆ, ఆ కడారః, ఆ, ఈషత్ పింగళః ఆ పింగళః. ఆపి. ఇంకా తర్వాత మనకి ఇవి ప్రాదయః గతాద్యర్థే ప్రథమయా ఆ, అంటే ప్రాదులు గతాది అర్థాలలో ఉమ్, ప్రథమా విభక్తి అంత సుబంతంతో సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఉమ్, ఇక్కడ నుంచి వచ్చేటువంటి వార్తికాలు ఏంటంటే ఉమ్, ఏ అర్థాలలో సమసిస్తాయి, అలాగే ఆ సుబంతము ఏ విభక్తిలో ఉంటుంది కూడా నియతంగా ఉమ్, చెప్పేస్తారు, నిర్దేశిస్తారు. ఉమ్, అందుకని ఇక్కడ మనకి ప్రగతః ఆచార్యః ప్రాచార్యః, ఉమ్, ఉమ్. ప్రకృష్టః యత్నః ప్రయత్నః, ప్రయత్నం. ఆ, అలాగే మనకి ఈ ప్రగతః పితామహః ప్రప్రీతామహః ఆ, అలాంటి రూపాలన్నీ కూడా ఆ, ఇక్కడ గతాత్యర్థంలో ఆ, ప్రాదులు ప్రథమ, అందుకని ఆచార్యః అంటే ప్రగతః ఆచార్యః లేదా ఆ, గతః ఆచార్యః అని చెప్పాలి యాక్చువల్లీ. ఆ, అది నిత్య సమాసం కాబట్టి అశ్వపద విగ్రహ వాక్యం గురించి అని అక్కడ ప్రాదులు ఉపయోగించకుండా కేవలము అక్కడ అర్థం మాత్రమే చెప్పాలి. ఉమ్, ప్రాపర్ గా చెప్పాలంటే గతః ఆచార్యః ప్రాచార్యః ఉమ్, అలా. సో అలానే మనం ఇంకొక వార్తికం కూడా చూసుకున్నాము. ఉమ్. అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయయా అంటే అతి మొదలైన ప్రాదులు ఉమ్, క్రాంత మొదలైన అర్థాలలో ఉమ్, ఉన్నప్పుడు ద్వితీయ విభక్తి అంతంతో ఉమ్, నిత్యంగా సమసించి తత్పురుష అవుతుంది. ఉమ్, అలా మనము అతిక్రాంత మాలాం ఉమ్, అన్నది చూసాం. అంటే ఉమ్, సౌందర్య విషయంలో గాని పరిమళ విషయంలో గాని మాలను మించినవాడు. ఉమ్.
అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనకి కామన్ గా కనిపించేది అభిగత ముఖం, ఆ, అభిముఖ. అభిముఖం. అది ఎక్కడ ఉందండి? ఆ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది? ఇది 1479 లో ఉందండి. వేరే సూత్రంలోనే ఉందా? 1479. ఆ, అంటే యాక్చువల్లీ ఇవి ఆహా, లోపల ఓకే. మనకి బాల మనోరమ, అంటే ఇప్పుడు మనం చూసే కుగతి ప్రాదేహలోనే అనుకుంటా బాల మనోరమలో కూడా ఉంటాయి. ఓకే. కాకపోతే ఈ గురువు బాల గారి మనోరమ పుస్తకంలో ఏంటంటే చూడండి. మనకి వేరే చోట ఉంటాయి ఈ వార్తికాలన్నీ, ఈ ఉమ్, కుగతి ఉమ్. ప్రాదేహాలు ఉండవు. ఉగతి ప్రాదాయాలు ఇచ్చారండి. ఆ, బాల వార్తిక. మనోరమలో ఎక్స్ప్లెనేషన్ ఆహా, అచ్చా ఈ అచ్చా, అలా అంటారా? డైరెక్ట్ గా దీంట్లో ఉండవు, ఎందుకంటే అది ప్రక్రియ గ్రంథం కదా. ఆ, అందుకని మనకి లాస్ట్ గతిశంగా ఉన్నటువంటి సూత్రం ఉంది కదా, ఆ సూత్రంలో కాంబినేషన్ లో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓ ఇవన్నీ వస్తాయి అక్కడ. ఓకే. ఉమ్. మీరు అది 1479. గురువు ఆహా. గారి పుస్తకం చూడండి. వీటిలో అంతా ఉదాహరణలు చాలా బాగా ఇచ్చారండి సుబ్రహ్మణ్యం. చాలా చాలా సుబ్రహ్మణ్యం గారు ఎక్స్పెన్సివ్ గా ఇచ్చారు PDF. సుబ్రహ్మణ్యం గారు అయితే. ఆహా. ఆ, ఓకే. ఈ సూత్రమేనా కుగతి ఈ ప్రాదయ? సూత్రమే కుగతి ప్రాదయ. మీరు అది స్టార్ట్స్ ఇక్కడ 411 నుంచే అండి దాని గురించి ఉంది. చాలా బాగుందండి. 411. ఓకే. 411 బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ అండి. చాలా బాగా చెప్పారండి. అందరూ అసలు ఎన్ని ఎగ్జాంపుల్స్ కంపైల్ చేశారు, ఆ, ఆయనకి అసలు ఎంత ఎఫర్ట్ పట్టు ఉంటుందో అసలు అన్ని ఎగ్జాంపుల్స్ ఆ, పైల్ అప్ చేయడానికి. అవునండి. చాలా చాలా బాగుందండి. చాలా వివరంగా కూడా ఇచ్చారు. మనకు వచ్చే ప్రశ్నలు అన్నిటికీ మనకు కాస్త ఏమైనా కొద్దిగా అర్థమైన తర్వాత ప్రశ్నలు వస్తాయి చూడండి. కొంచెం అర్థమైన తర్వాత వాటిలన్నిటికీ వాట్ ఎవర్ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇది చదువుతూ ఉన్నప్పుడు అన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయండి. అంత బాగుందండి. అందుకనే పేజ్ నెంబర్ కూడా చెప్తున్నాం 411. 411. ఓకే. 11 తో మొదలయ్యింది. అక్కడ నుంచి చాలా ఉన్నాయి. ఓకే, నేను చూస్తాను. సో ఇప్పుడు మనకి మూడవ వార్తికం ఆ, అవాదయ కృష్టాద్యర్థే తృతీయయా. ఆ, అంటే అవా మొదలగునగు ప్రాదులు కృష్ట అంటే ఆహుత, పిలవడం అనేటటువంటి అర్థముతో ఆదిగా ఉన్నటువంటి అర్థాలలో ఉండగా తృతీయ విభక్తి అంతంతో నిత్యంగా సమసించే తత్పురుష సమాసం. ఉమ్, అంటే ఇక్కడ నియతంగా తృతీయ విభక్తిలోనే ఉందన్నమాట ఉత్తర పదం. ఉమ్, సో ఇప్పుడు ఇది కామన్ ఎగ్జాంపుల్. ఇది అవకృష్ట కోకిలయ, ఆ, కోకిల చేత పిలువబడినవాడు. ఆ, అవకృష్ట కోకిల. ఓకే. అవకృష్ట కోకిలయ అనేది విగ్రహ వాక్యము. అవకోకిల అనేది ప్రాతిపదిక. అవకోకిల హ్రస్వం. హ్రస్వం అది అవకృష్ట వస్తుంది కదండి. కోకిల. గోస్త్రీయో రూపసర్జనస్య. ఓకే, దాంతో హ్రస్వము. నాకు యాక్చువల్ ఇక్కడ ఒక్క సందేహం అయితే ఉంది. ఇప్పుడు మనకి గోస్త్రీయోర్ ఉపసర్జనస్య అంటే అది ప్రవర్తించాలంటే ఉపసర్జన సంజ్ఞ రావాలి కదా. రావాలి. కదా. ఇప్పుడు మనకి మామూలుగా అర్థపరంగా చూస్తే ఉత్తర పదార్థ ప్రధాన తత్పురుష కదా. అంటే ఉత్తర పదం ఎప్పుడూ కూడా ప్రధానంగా ఉంటుంది, అది ఉపసర్జనం అయితే అవ్వదు కదా మరి. మరి ఇక్కడ మనము ఏక విభక్తి చాపూర్వ నిపాతే అని చెప్పి ఇక్కడ మనం ఉత్తర పదానికి ఉపసర్జన సంజ్ఞిస్తున్నాం కదా. అవునండి. మరి కొంచెం అక్కడ కాన్ఫ్లిక్టింగ్ గా ఉన్నట్లేదు. అవునండి. అవును. అది వార్తిక సమాస సంజ్ఞ ఉపసర్జన సంజ్ఞ అవకొస్తుంది. పూర్వ నిపాతము ప్రాతిపదిక సంజ్ఞ. ఓకే. అవకోకిల ఉన్నప్పుడు ఏక విభక్తి చ అపూర్వ నిపాతే అనే సూత్రం చేత కోకిల అనే శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ అండి కదా. అంటే ఎలా అనుకున్నా ఉపసర్జనం అంటే అప్రధానం అనే కదా అర్థము. అంటే ఇప్పుడు మనం టెక్నికల్ గా దీన్ని కూడా అప్రధానమే చెప్తున్నాం కదా. మరి మనమేమో అసలు అంటే ఈ సమాసం చేత చెప్తున్నది కోకిల గురించి కూడా కాదు కదా. అంటే ఒక ప్రదేశం గురించి చెప్తున్నాం కదా. అందుకని కోకిల కూడాను ఇది గౌణ సంజ్ఞ వస్తుంది, ఉపసర్జన సంజ్ఞ వస్తుందేమో కదా.
నేను జస్ట్ రీజనింగ్, నాకు అర్థమైన రీజనింగ్ చెప్తున్నానండి. ఐఎమ్ నాట్ ఉమ్, ఆన్సరింగ్ యూ. ఉమ్, ఇది మీరే చెప్పినట్టు గుర్తు, ఈ విధంగా ఇలాగా. ఉమ్. అంటే ఇక్కడ మనము ఆ ఉత్తర పదార్థ ప్రధాన అన్నది ఆ, 100% ప్రాయహనా ప్రాయహలో ఉందండి. కదా. అంటే మోస్ట్ ఆఫ్ ద మోస్ట్లీ. కేసెస్ లో ఉత్తర పదము ప్రధానంగా ఉంటుంది. ఆ ఉత్తర పద అర్థమే మనకి ప్రధానంగా ఉంటుంది, కానీ 100% కాదు. సో ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఓకే. ఇక్కడ ఎక్సెప్షన్ ఎందుకు వచ్చింది అంటే మనము ఇక్కడ మనకి విధి చూడండి, ఆ వార్తిక విధానంలో చూస్తే అవాదయ కృష్టాద్యర్థే తృతీయయా అంటే మనకి ఇక్కడ ఉత్తర పదము నియతంగా చెప్తున్నారు వాళ్ళు కదా. అవకృష్ట అదే అవ అనేటటువంటి ప్రాది కృష్ట అనేటటువంటి అర్థంలో తృతీయ విభక్త్యాంతమైన కోకిలయ అనేటటువంటి సుబంతంతో కదా. ఈ వార్తిక విధానంలోనే ఎప్పుడైతే ఇక్కడ తృతీయ ద్వితీయ అంటూ చెప్తున్నారో ఆ ఉచ్చారణ సామర్థ్యం చేతనే అక్కడ మనకు వచ్చేటటువంటి సమస్త పదానికి ఈ కోకిల యొక్క అర్థము అప్రధానము అని తెలుస్తోంది కదా. నియతంగా చెప్తున్నారు కూడా అక్కడ ద్వితీయ తృతీయ చతుర్థియ ప్రథమయ అని. అంటే నాకు ఇదైతే దిస్ట్ అయితే అర్థం అయ్యింది, కానీ కరెక్ట్ వర్డింగ్ యూజ్ చేయలేకపోయాను. అంటే మీరు కరెక్ట్ గానే అది కమ్యూనికేట్ చేశారు. అంటే ఇక్కడ మనకి వార్తిక అంటే ఆ విధాయకమే మనకు ఒక తెలుస్తూ ఉంటుంది, మనకి దాంట్లోంచి ఇన్ఫరెన్సెస్ తీసుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడు ఇక్కడ ఎలాగో క్లియర్ గా నువ్వు కోకిలతో అని చెప్తున్నాం మనం కదా. అంటే అర్థం ఏంటి, అక్కడ కోకిల కాదు అక్కడ మనం మాట్లాడేది, మనం కోకిల గురించి చెప్పట్లేదు, కోకిలయా అంటున్నాం. అంటే కోకిల చేత లేదా కోకిలతో ఏదైనా కానివ్వండి, the one who is called by a cuckoo అని ఇచ్చారు. సో అర్థం గురించి అని కాదండి, మామూలుగా మనం ఇందులో ఏది ప్రధానము అని తీసుకోవాలి అంటే ఆ సమాస విధాయక సూత్రం చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ సూత్రం ఈ వార్తికం ఏం చెప్తోంది, అవాదయ అంటే అవ తీసుకోండి ప్రస్తుతానికి, కృష్టాద్యర్థే ఇక్కడ కృష్టాదే అర్థము. అలాగే తృతీయ అంటే ఇక్కడ కోకిల అనేటటువంటి ప్రాతిపదికకి తృతీయాంతము కోకిలయ. ఇప్పుడు ఈ మూడిటితో ఇప్పుడు ఈ అవ అనేది కోకిలయ అనే దానితో సమసించినప్పుడు ఎప్పుడైతే కోకిలయ అన్నది నిర్దిష్టంగా ఒక విభక్తి చెప్పేశాం, ఇప్పుడు సమాసము కోకిలని పాయింట్ చేస్తుందా? లేదు, సమాసం కోకిలని చెప్పట్లేదు. మామూలుగా అర్థపరంగా చూడండి, అంటే ఇంగ్లీష్ అర్థాలని కాదు, జస్ట్ ఆ సంస్కృతంలో అక్కడ ఉన్న పదాలు దాని అర్థాలు బట్టి చూడండి అంతే. అవ్వ అనేది కృష్టార్థంలో ఉంది, లేదా ఆహూత అనుకోండి, ఓకే ఆహూత కోకిలయ, అది ఫార్మాట్ కదా. ఆ ఫార్మాట్ లో ఇప్పుడు ఉత్తర పదం ఏమైంది, కోకిలయ అయింది. కోకిలయ అంటే మామూలుగా తృతీయ విభక్తిలో ఉంది. అంటే ఈ తృతీయ విభక్తిలో ఉంది అంటే ఇది కారణమైన అయి ఉంటుంది, లేదా అనభిహిత కర్త అయినా అయి ఉంటుంది కదా. అంత మించి వేరే స్కోప్ లేదు కదా కదా. ఇప్పుడు అలాంటిది అలా ఉన్నది, ఇప్పుడు మన సమస్త పదము అది ప్రధానం అవుతుందా అప్పుడు? ఒకవేళ సమస్త పదము అదే ప్రధానమైతే అది అభిహితం అయిపోతుంది కదా కదా. ఇప్పుడు మనము రాజపురుష అని చెప్తున్నామండి, విగ్రహవాక్యం పక్కన పెట్టేసేయండి. ఆ పురుష అన్నది ఉత్తర పదము, అదే మనకి ప్రధానం అనుకోండి, అప్పుడు ఈ సమాసం చేత అది అభిహితం అయిపోవాలి కదా, అంటే ప్రథమాలో ఉండాలి కదా. ఓకే,
అర్థం అయ్యి అర్థం కానట్టుగా ఉంది, బట్ మీ ఓకే పాయింట్ సరే, అర్థమైంది. నేను ఇంకొక ట్రై చేస్తాను. ఇప్పుడు మనము ఇది కామన్ గా మనం వింటాం చూడండి. మీరు మీరు రాజపురుషతోనే చెప్పొచ్చు, ఎందుకంటే ఉమ్, అది మనము బాగా విన్నాం దాని గురించి. ఉమ్. విగ్రహ రాజపురుషతోనే వాక్యము వదిలేసేయండి, రాజపురుష అన్నది. ఓకే, ఓకే. విగ్రహ వాక్యం చూస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. విగ్రహ ఉమ్, వాక్యం పక్కన పడేసేయండి. మనం ఓకే. డైరెక్ట్ గా సమస్త పదం చూస్తున్నాం, రాజపురుష ఉమ్, అన్నది. ఉమ్, ఉమ్, ఆ సమస్త పదానికి అర్థం ఏంటి? ఒక పురుషుడైనా అయితే ఖచ్చితంగా తెలుస్తోందా? తెలుస్తుంది. ఓకే. ఎలాంటి పురుషుడో ఇంకొంచెం తెలుస్తోంది ఆ, ఎక్కువగా. పెట్టు ఉమ్, రాజు. అంటే ఎవరో నార్మల్ గా బయట కనిపించే ఒక మనిషి కాదు, కాదు. ఒక ఉమ్, పురుషుడే. కానీ ఈ పురుషుడు రెగ్యులర్ గా కనిపించే పురుషుడు కాదు. ఉమ్, ఈయన ఎక్కడో రాజు గారు, అంటే రాజరిక పురుషుడు అని అనుకోవచ్చా? రిలేటింగ్ టు రాజు సంథింగ్. రాజరిక పురుషుడు అంటే ఇప్పుడు మనం రాజపురుష అన్న పదం వినగానే అక్కడ ఒక పురుష అనేటటువంటి అర్థం మనకి స్ఫురణలోకి వస్తోందా? అండ్ ఓకే. ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ పురుష కదా. ఆ పురుష అనే అర్థాన్ని ఇక్కడ అభిహితం చేస్తోంది కదా. యువర్ అంటే అంటే ఏంటి రాజపురుష సమస్త పదం? వినగానే యు నో విశేషం. దట్ దట్ ఇస్ ఎ పర్సన్ ఇన్వాల్వ్డ్. ఆ, ఆ పర్సన్ ఎవరు అన్నది అనవసరం, బట్ యు నో దట్ అనవసరం. యు ఆర్ రిఫరింగ్ టు ఎ పర్సన్ అంతే. అంటే అక్కడ అభిహితం అయిపోయినట్టేనా సమాసం చేత? ఆ పురుషుణ్ణి చెప్తోంది ఉమ్. రాజపురుష అనే పురుషుడు. సమస్త పదం. మరప్పుడు దాని అర్థము అభిహితం అయిపోతే ఇలా విడివిడి వేరే వేరే విభక్తుల్లో ఎలా వస్తుంది? అవును. ఆహా, ఓకే, అలా అంటారా? మనము అనభిహితే అన్న దాంట్లో చెప్పుకున్నాం కదా, ఉమ్, కృత్ తింగలు అలాగే తదిత సమాసాలతో అభిహితం అభిహితం కానప్పుడే కానప్పుడు కదా. ఆ మరి అనభిహితి ఇక్కడ అనే సూత్రం. సమాసం చేత అర్థం అభిహితం అయిపోతే ఇంకా వేరే విభక్తులు ఎలా వస్తాయి? అంటే వేరే విభక్తుల్లో ఉత్తర పదం ఉంది అంటే అది కూడా ఏంటి, వార్తికంలోనే మెన్షన్ చేసి ఉంది. మెన్షన్ చేశారు. ఓకే, ఇది అలాగే. ఈ విభక్తిలోనే ఈ విభక్తి అంటే ఉన్నట్టుగా అని చెప్తున్నారు కదా. అలా ఉన్నప్పుడు మనకి టెక్నికల్ గా అది ఉత్తర పదార్థము అది అవ్వదు, ప్రధానం అవ్వదు అక్కడ. ఓకే, అంటే ఉత్తర పద ప్రాధాన్యం కాదు అంటున్నారు మీరు. ఉత్తర అవ్వదు, ఎందుకంటే అది అయ్యింది అంటే ఈ అర్థం మనకు తెలిసిపోవాలి. ఆహా, ఓకే. అంటే ఇది ఖచ్చితంగా కోకిల గురించే మాట్లాడాలండి. ఆహా, నిజం ఓకే, ఓకే. మాట్లాడితే అకృష్టః కోకిలయా అని చెప్పినప్పుడు ఇక్కడ ఉత్తర పదం ఇంపార్టెన్స్ అయితే ఈ సమస్త పదం కోకిల గురించే మాట్లాడాలి. ఆ కోకిల అర్థం అక్కడ అభిహితం అయిపోవాలి. ఇక్కడ కాదు కదా. ఇక్కడ మనకి మామూలుగా చూసినా ఇక్కడ తృతీయ విభక్తిలో ఉంది. అంటే ఏంటి, సమస్త పదంలో ఈ అర్థం లేదు, ఇది ప్రధానం కాదు. లేదు అంటే జీరో అని కాదు నా ఉద్దేశము, అంటే అది సూచి ఇంత ప్రధానం కాదు. అంటే ఇది ఇప్పుడు తత్పురుష ఎలా సమాసం అయితే కింద పురుషుడు చెప్పమండి. అన్న చోట రాజపురుషలో రాజరిక అంటూ కొంచెము విశేషంగా ఏదో చెప్పాం కదా, అలాంటి కాన్సెప్టే తప్పించి ఇక్కడ ప్రధానంగా కోకిల అనే అర్థము మనకి ఈ సమస్త పదం ద్వారా తెలిసే అవకాశం లేదు. శర్మ గారు ఏదో ప్రశ్న అడిగారు. చెప్పండి. తత్పురుష సమాసం కదండి పురుష కోకిలియ అన్నది. అవును, తత్పురుషే అండి. అవును, అప్పుడు మానక తత్పురుష సమాసం ఉత్తర పదార్థ ప్రధానమే కదా. ఇవన్నీ ఎక్సెప్షన్స్. ఏమండి, ఏ సమాసమైనా గానీ అక్కడ పక్కన ప్రాయ అని పెడతారండి. సో అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అని అర్థం. దాంట్లో ఇప్పుడు ఇదొక టాపిక్ వచ్చింది అనమాట మనకి. అదర్ కూడా ఒకటి వచ్చింది, కొన్ని వచ్చాయండి. అంటే నేను ఆన్ అండ్ ఆఫ్ విన్నాను కాబట్టి ప్రాప్తాపన్నాచ ద్వితీయ అలాంటి వాటిలో. అలాగే ఈ అలం పూర్వ అవి వాటికి కూడా వచ్చింది. అంటే ఇక్కడ జస్ట్ ఏంటంటే మనము ఆ మీనింగ్ బట్టి కన్నా కూడా ఆ వార్తికంలోనో లేకపోతే సూత్రంలో ఉన్నటువంటి పదాల యొక్క విభక్తులను అనుసరించి కూడా మనము వీ కెన్ ఫిగర్ అవుట్ ఆ సమస్త పదంలో ఈ ఉత్తర పదంలో ఎంత ప్రామినెన్స్ ఉంది, పూర్వ పదంలో ఎంత ప్రామినెన్స్ ఉంది. అది మనకి వార్తికం ద్వారానే సూత్రం ద్వారానే తెలుస్తుంది మనకి ఇక్కడ అని చెప్తుంది. పద్యం ద్వారానే తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది అంటే ఆ సమస్త పదము ఆ అర్థాన్ని, అంటే ఉత్తర పదాన్ని ఫాలో అయితే గనక
ఈ ఉత్తర పదం యొక్క అర్థం ఏదైతే ఉందో అది అభిహితం అయిపోవాలి. దాంట్లో తెలిసిపోవాలి కదా. అంటే ఇప్పుడు మనం కోకిల గురించే మాట్లాడాలి, కానీ ఇప్పుడు మనం మాట్లాడే కాంటెక్స్ట్ లో కోకిల యా అని చెప్తున్నాం మనం. అంటే ఖచ్చితంగా కోకిలని ఉద్దేశించి మాట్లాడట్లేదు మనం, కోకిలతో లేదా కోకిల చేత. ఆ అర్థమే మనకు చెప్తోంది. ఈ సమస్త పదంలో కోకిలకి ఇంపార్టెంట్ కాదు, కోకిల కాకుండా ఇంకెవరో ఉంటారు కదా, వాళ్ళు ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అంతే. కోకిల గురించి చెప్పట్లేదు కాబట్టి దానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. అంటే మనకి తెలిసిపోతుంది ఉపసర్జనం ఉందా లేదా పక్కన పెట్టేసిన, ఇది కంపల్సరీ ఉత్తర పదార్థ ప్రధాన అనేటటువంటిది ఇక్కడ వర్తించదు. ఇక్కడ వర్తించదు. శర్మ గారు కన్విన్స్ కాలేదు. అదే ఇక్కడ మీరు చెప్పినట్టు, అంటే అక్కడ కృష్ణ, అదే అవకృష్ణ కోకిలయ్య అంటే అక్కడ మీరు చెప్పిన కోకిల ప్రధానంగా కోకిలను ఆహ్వానిస్తున్నటువంటి వాడు ప్రధానమేనా? అంటే కోకిల చేత అక్కడ ఏం జరుగుతోందో కార్యము అది ప్రధానం. అంటే ఆహ్వానించడం అని చెప్పారండి మీనింగ్. అదే అండి, ఆహ్వానించడం. అందుకని ఎవరైతే అంటే మనం దగ్గరుండి పిలుస్తాం చూడండి, కాలం అనుకోండి. ఇప్పుడు అది ఎవరు ప్రధానము అన్నది అక్కడ మనం ఎలా చెప్దాము అర్థము అన్న దాన్ని బట్టి మారిపోతుందండి. అంటే ఇప్పుడు ఒక మేటింగ్ సీజన్ అనుకోండి, అప్పుడు తన పార్ట్నర్ ని పిలవచ్చు, అప్పుడు కూడా అవకోకిల అవుతాడు ఆ పార్ట్నర్. అలాగే వసంత ఋతువు వస్తోందండి, వసంతకాలము, అప్పుడు కోకిల కూస్తుంది, అప్పుడు కూడా ఆ ఋతువుని ఆహ్వానిస్తూ కూసింది, అప్పుడు కూడా అవకోకిల అవుతుంది. కదండి, అదే కాలం, ఆ కాలం ఋతువు. అలాగే ఈ కృష్ణ అనే కేవలం అదొక్క అర్థమే కాదు కదా, ఆది అన్నాం కదా, ఇంకా మిగిలిన అర్థాలు కూడా ఉన్నాయి దానికి. నిందాహం అంటే ఇప్పుడు ఎవరైతే కోకిల రిజెక్ట్ చేసేసిందో వాళ్ళది కూడా కదా. అంటే ఇప్పుడు ఇదే, అంటే ఈ సమస్త పదం అవకోకిల అన్నది ఇంతే అని చెప్పడానికి లేదు మనం. అక్కడ ఎలా ఆ కృష్ణ అన్న దానికి మనం విశేష్యం ఏదైతే చెప్తున్నామో ఆ విశేషాన్ని అనుసరించే మనం ఇక్కడ అర్థం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము కాలహ లేదా వసంతః అని చెప్పి వసంత కాలహ అని విశేష్యం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కోకిల చేత ఆహ్వానించబడుతున్న ఋతువు ఏదైతే ఉందో ఆ ఋతువుని చెప్తున్నాం. కోకిల అంటే అది వస్తుంది, అవకోకిల అంటే ఋతువు వస్తుంది, ఋతువు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫైనల్ గా మన సమస్త పదము ఎవరిని చూపిస్తున్నట్టు? కోకిల కాదు, అదైతే అర్థమైపోయింది, అందరికి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సమస్త పదం ఎవరిని చూపిస్తుంది? అన్య పదార్థం, అంతే. అంటే విశేషాన్ని చూపిస్తోంది. అంటే ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఎవరికి విశేషణం లాగా మనం వాడాలనుకుంటున్నామో ఆ విశేషాన్ని చూపిస్తోంది, అంతే. ఇది ఇది అవ అన్నదానికి అది దాటినా లేకపోతే ఆ పరిధి దాటినా అలా కూడా అర్థం వస్తుందా అండి? చుట్టిన అనే అర్థాలు కూడా ఉన్నాయి. అవ అనే దానికని కాదండి, అక్కడ అవాదయ ఉంది కదా, అవ ఆది, అసలు ప్రాదులు అవి మొదలైన ప్రాదులు, అది అర్థమైంది. అవాకి మీనింగ్స్ ఏమున్నాయండి జనరల్ గా? ఇదైతే ఉంది, అవాక్నోతి అంటాం కదా, అందుకని వ్యాపించడం అనే అర్థం అయితే కామన్ గా ఉంది. ముఖ్యంగా ఈ అవాప్నోతి ఉంది, అది ప్రెడామినెంట్ గా వాడతాం కాబట్టి ఆ అర్థం అయితే ఉంది. ఇక్కడ చిన్న డైరెక్ట్ ప్రశ్న వేస్తాను. ఓకే, ఇప్పుడు కోకిల కంటే చక్కగా మధురంగా పాడుతున్న వాళ్ళని అవకోకిల అనొచ్చా? దానికి వేరే విధంగా సమాసం వస్తుందా? అప్పుడు అతి కోకిల, ఎందుకంటే సర్పాసింగ్ కదా. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, కోకిలతో కంపారిటివ్ గా ఏదో ఒక క్వాలిటీలో దాటాడు, మించాడు, సర్పాసింగ్. అప్పుడు అది క్రాంతాది అర్థంలో ఇప్పుడు సింగర్ అనొచ్చు మనము.
కోకిల కన్నా మధురంగా ఎవరైనా పాడితే అతి కోకిల అతి కోకిల అని అమ్మాయిని పిలవచ్చు. ఓకే, అదే అండి. నిన్న అతి మర్చిపోయాను. నిన్న చెప్పిన అతి ఈ రోజు మర్చిపోయాను. గాట్ ఇట్ అండి, అంతే. అది అలాగే మరి ఇంకొకటి, అంటే ఇది డౌట్ కాదనుకోండి, మామూలుగానే అసలు క్వశ్చనే ఇది, ఎవరైనా ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనము ఏక విభక్తి చాపూర్వ నిపాతేతోనే ఇక్కడ ఎందుకని కోకిలయ లేదా కోకిలాకి ఎందుకని వచ్చింది ఉపసర్జన సంజ్ఞ? అంటే ఆ సూత్రము ఎందుకు ప్రవర్తించింది? అంటే ఇది జస్ట్ ఒక రిఫ్రెష్ ఆఫ్ టాపిక్స్ అండి, ఇవి ఆల్రెడీ అంటే అన్ని విభక్తుల్లో చెప్పొచ్చును కదండి. అంటే మరి అన్ని విభక్తుల్లో చెప్పినప్పుడు మరి అన్ని విభక్తుల్లో చెప్పిన దానికి వస్తుందా అయితే ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతం కాకుండా? వస్తుందని ఒకసారి మీ డౌట్ అడగరా మళ్ళీ. అది ఉంది చూసారా? అలాంటి వీటిల్లో అంటే ఇప్పుడు ఈ అవకోకిలని తీసుకుందాం లేండి. కృష్ణ కోకిలయ అనేటటువంటి విగ్రహ వాక్యంలో ఆ కోకిల అనేటటువంటి ఉత్తర పదానికి మనము ఒక సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ, ఒక ప్రత్యేకమైన సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ ఇస్తున్నాం. ఆ సూత్రం ఏమిటి? ఇక్కడ సూత్రం చేతనే వస్తోంది. ఇప్పుడు ఈ గోస్త్రియోరుపసర్జనస్య ఆ సూత్రం ఏం చెప్తుందండి? అది వేరు కదండి, అది హ్రస్వం చేస్తుంది. ఏక విభక్తి పూర్వ నిపాతే అండి. ఓకే, సూత్రము. మరి ఇప్పుడు ఆ సూత్రం ఇక్కడ ఎందుకు వర్తిస్తోంది? అక్కడ అదే నేను చెప్తాను, మన ఎగ్జాంపుల్లో నిష్క్రాంత కౌసంబ్య వాటిలో ఇప్పుడు అన్ని విభక్తుల్లో చెప్తాను చూడండి. అన్ని విభక్తుల్లో ఏది చెప్తారు? కౌసంబ్య. అంటే ఇప్పుడు మీరు అనేది కౌసంభ్య అనేది అన్ని విభక్తుల్లో వస్తుందా? అంటే ఇప్పుడు కౌశంబి, కౌశంభ్యాం, కౌశంభ్యై అలా అన్ని విభక్తుల్లోనే అది వస్తుంది కాబట్టి ఉపసర్జన సంజ్ఞానా? నాకు అది గుర్తులేదు. అది ఆ సూత్రం అసలు ఎంత నెంబర్ అయితే ఒకసారి చూస్తాను, చెప్తాను. మీ సూత్రం చూడద్దు, మీ సూత్రం చూస్తే 2 నిమిషంలో చెప్తారు నాకు సమాధానం. 2:44 అండి. చూడద్దు, జస్ట్ సూత్రంలో ఉన్న పదాలను ఒక్కసారి వల్లివేయండి అంతే. సూత్రం ఒకసారి మళ్ళీ చెప్పండి. అది ఏక విభక్తి చ పూర్వ నిపాతేనా అండి? ఓకే, అవునండి. సూత్రం ఓపెన్ చేయొద్దు, ఎవరు సూత్రం ఓపెన్ చేయొద్దు. సూత్రం ఓపెన్ చేస్తే నాకు మీరు సెకండ్స్ లో ఆన్సర్ చెప్తారు, నాకు వద్దు. పూర్వ నిపాత ఏక విభక్తి చ పూర్వ నిపాతే అంటే మీరు చెప్పింది ఒకే విభక్తిలో ఉన్నటువంటి దానికి పూర్వ. అంటే మరి ఒకే విభక్తి అంటే ఏంటి? ఒకే విభక్తి అంటే అది విగ్రహ వాక్యంలో అదే విభక్తి ఉంటుంది. అంటే మనం మరి విగ్రహ వాక్యం రాసుకున్నప్పుడు ఎప్పుడు ఒకలాగే రాసుకుంటాం కదా. ప్రగతః ఆచార్యః, రాజ్ఞః పురుషః. అక్కడ రాజ్ఞః షష్ఠిలోనే చెప్తాము, ఇక్కడ పురుషః ప్రథమాలోనే చెప్తాం కదా. చోరాత్ భయం, అక్కడ భయం ప్రథమాలోనే చెప్తున్నాము, చోరాత్ పంచమిలో ఉంది. మరి అలాంటప్పుడు ఏక విభక్తి అన్నది ఎక్కడ వస్తుంది? ఏక విభక్తి అన్నది, ఏక విభక్తి అంటే ఒకటే విభక్తి రూపాలు కదా, అంటే మారకూడదు అని చెప్తున్నారు వాళ్ళు. మరి ఎక్కడ మారడం, అసలు మార్పు ఎక్కడ వస్తుంది? ఓకే, మళ్ళీ ఒక చిన్న హింట్. ఇప్పుడు రాజపురుష అనుకున్నామండి. ఓకే, రాజపురుషుని పిలువు అని అంటున్నా నేను, అప్పుడు ఏమనాలి నేను? రాజపురుషం ఆహూత. ఓకే, ఇప్పుడు రాజపురుషం అన్నది ద్వితీయ విభక్తిలో చెప్పారు కదా సమస్త పదాన్ని. అవునండి. మీరు ఇప్పుడు సమస్త పదం చెయ్యకుండా దాని వికల్పార్థంలో వాక్య ప్రయోగం చెప్పండి.
తం రాజపురుషం ఆహూయాన. ఆహాహా, రాజపురుషం అన్నది మీరు సమస్త పదం చేసి ద్వితీయాలో సమస్త పెట్టారు కదా. ఓకే. దీనికి ఈక్వలెంట్ గా సమస్త పదం చెయ్యకుండా ఆహా. దా ఆ, ఆ ఓహో. అర్థాన్ని విగ్రహ వాక్యంలో ఏం మోడిఫికేషన్స్ చేస్తే మనం చూపించవచ్చు? ఆహా. పురుష ఓకే. శబ్దాన్ని రాజ్ఞః పురుషః అలా అంటున్నారా? రాజు యొక్క పురుషుడు. రాజ్ఞః పురుషః రాజపురుషః. ఓకే, ఆ, ఇప్పుడు ఆ. రాజపురుషం పశ్య అన్నాను నేను. ఇప్పుడు నాకు అక్కడ సమస్త పదము మనకి సమాసం వికల్పం కదా. ఇప్పుడు నేను సమాసం చెయ్యని పక్షంలో నేను ఇప్పుడు ఎలా రాయాలి? రాజ్ఞః పురుషం. రాజ్ఞః పురుషం. ఓకే, పురుషం వస్తుందా అక్కడ? రాజపురుష రాజ్ఞః పురుషం వస్తుందా? ఎందుకు రాదండి? నాకు తెలీదు, అది నేను అడుగుతున్నా, నేను అలా కన్ఫర్మ్ కాదండి. చేయట్లా. వస్తుందా అంటున్నారు. ఎలా రాస్తారు? అదే ఇప్పుడు ఓకే. ఒక ఎందుకంటే ఇదే రాజు కాన్సెప్ట్ యొక్క ఆ పురుషుడు ఏకవిభక్తికి అన్నది కూడా. ఆ తెలుగులో చెప్పుకుందామండి, అప్పుడు ఇంకా బాగా అంటే అర్థం తెలుగులోనే ఓకే ఫైన్. రాజు యొక్క పురుషుడు, రాజు యొక్క రాజ్ఞస్య పురుషుడు, పురుషః రాజ్ఞ పురుషుడిని పిలవండి. రాజు యొక్క పురుషుడి చేత పని చేయించండి. ఓహో. రాజు యొక్క పురుషుడికి ధనం ఇవ్వండి. ఓకే, ఇది ఒకసారి సంస్కృతంలో ప్యారలల్ గా చెప్పండి. ఓహో, తెలుగు ఓకే. ప్యారలల్ సంస్కృతంలో. రాజ్ఞః పురుషః రాజ్ఞి. ఆహూయ రాజ్ఞః పురుషం పురుషమాహూయ అనండి. రాజ్యేన పురుషః అని చెప్పొచ్చునండి. ఆ? రాజ్యేన పురుషః. ఫస్ట్దేమో ఒకసారండి ఒక ఉపోద్ఘాతం ఇచ్చేద్దాం. సహా రాజపురుషః ఒకరిని చూసేది. ఓకే, రాజపురుషః ఉత్తమః అనొచ్చు. పోనీ రాజపురుషః ఉత్తమః. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్స్ కి మీరు విభక్తి రూపాలు రాసుకుంటూ వెళ్ళండి. సమాసాలకి అలాగే విగ్రహవాక్యానికి. అంటే సమాస అభావ పక్షంలో మనము వాక్యార్థంలోనే రాస్తాం కదా, దానికి ప్యారలల్ గా. ఇప్పుడు రాజపురుషుణ్ణి చూడు, అప్పుడు ఏం చెప్తాము? రాజ్ఞం పురుషం పశ్య. ఒక్కసారి మళ్ళీ రాజపురుషం పశ్య. ఓకే, సమస్త పదం పర్ఫెక్ట్లీ ఫైన్. ఇప్పుడు వాక్యార్థంలో రాజ్ఞః పురుషం పశ్య. ఓకే, ఇప్పుడు రాజపురుషుడితో వెళ్ళు. రాజ్ఞ వాడు అలాగే ఉండిపోతాడు. రాజ్ఞ పురుషేణ. ఓకే, సమస్త పదం ఏమైంది? ఓకే, ఇప్పుడు రాజపురుషుడికి ఇవ్వండి ఏదో ఒకటి, పోనీ ఇవ్వండి చెప్పండి. ఒక్కళ్ళే చెప్పండి, ఎందుకంటే వినే వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతారు. శర్మ గారు మీరు చెప్పండి. ఎవరో ఒకళ్ళు. పురుషాయ రాజపురుషాయ నమః అనేసేయండి. నమః చతుర్థి వస్తుంది కదా, వాడు అసలు ఉత్తముడు అని కూడా చెప్పుకున్నాం కదా. ఓకేనా? అంటే ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఏ పదానికి విభక్తులు మారుతున్నాయి? పురుషుడికి. రాజ్ఞ పదానికి అంటే రాజన్న ప్రాతిపదికకి విభక్తులు మారట్లా అనమాట, షష్ఠిలోనే ఉందంతే. ఇదే ఏక విభక్తిలో ఉండటం అంటే ఆ సమస్త పదానికి విభక్తి రూపాలు ఉపయోగించినప్పుడు దాని వాక్యార్థంలో దేనికైతే ఏ పదానికైతే నియతంగా ఒకే విభక్తి ఉంటుందో అది ఏక విభక్తి కలిగినది అవుతుంది. ఇందాకనా శర్మ గారు 90% చెప్పారు, కాకపోతే ఈ విగ్రహ వాక్యాల్లో ఉంటుంది అన్న ఆ కొరిలేషన్ మిస్ అయ్యారు అంతే. ఇదే కాన్సెప్ట్ మనకి ఆ అవకృష్ట కోకిలయాలో కూడా. అంటే ఇప్పుడు ఆ మనిషిని పిలుస్తోంది అని అనుకోండి, పోనీ ఓకే, అవకోకిల సహ అవకోకిల. ఇప్పుడు వాడిని చూడు అని చెప్పాలి, అప్పుడు అవకోకిలం పశ్య. మరి వాక్యార్థంలో
అవకృష్టం కోకిలయా పశ్య. అవకృష్టం కోకిలయా పశ్య. కోకిల చేత పిలవబడుతున్న వాడిని చూడు. ఓకే. నెక్స్ట్ వాడితో వెళ్ళు. అవకృష్టేన కోకిలయా గచ్చ. వాడికి ఇవ్వు లేదా వాడికి నమస్కారం. నన్ను బాగుంది, హాయిగా ఉంది అది. అవకృష్టాయ కోకిలయా నమః. ఓకే. అంటే మనకి ఏది మారుతోంది? సమస్త పదము యొక్క విభక్తి రూపాలు మారుతున్నప్పుడు ఏ పదము నియతమైన విభక్తిలో ఉంది, ఏ పదము మారుతోంది? నియతంగా కోకిలయా ఉంది. అలా నియతంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఏక విభక్తి చ అపూర్వ నిపాతే అన్న సూత్రము అటువంటి శబ్దాలకు వర్తించి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. అది దానిలో అనువృత్తి కింద ఏది వస్తుందో చూడండి, అప్పుడు సూత్రార్థం బాగా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఈ ఉపసర్జన సంజ్ఞ దేనికి వస్తుందండి? అవకృష్టాకు వస్తుందా, కోకిలయా ఎక్కడి? ఫస్ట్ రెండిటికి వస్తుందండి. ఎందుకు అంటే మనం ఇప్పుడు అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ సమస్త పదం చేత అవకృష్ట కాదు, కోకిల కాదు, విశేష్యం తెలియబడుతోంది కదా, అన్య పదార్థం. అక్కడ అన్య పదార్థం. ఓకే. కాలమో లేకపోతే మనిషో ప్రదేశమో ఎవరో తెలియబడుతున్నారు కాబట్టి ఇక్కడ ఇద్దరికి ఉంది. కానీ ప్రథమంగా ఉపసర్జనం దేనికి ఇస్తున్నాం మనము? ప్రథమానిర్దిష్టం సమాస ఉపసర్జనం. ఇక్కడ అవాదయ అని ప్రథమాలో చెప్పారు కాబట్టి మొట్టమొదటి అంటే ఉపసర్జనంలో కూడా 2 లెవెల్స్. ఆ ప్రధాన ఉపసర్జనమేమో ప్రథమానిర్దిష్టంతోనే వస్తుంది. గౌణ ఉపసర్జనమేమో ఏక విభక్తి చాపూర్వ నిపాతే సూత్రంతో వస్తుంది. ఆ గౌణ ఉపసర్జనము ఎందుకు కావాలి అంటే హ్రస్వం చేయడం కోసం మాత్రమే, ఇంకా వేరే ప్రయోజనం లేదు. అది ఇంకా లేనప్పుడే వస్తుంది గౌణము. పూర్వ నిపాత విషయ భిన్న కార్యాలకు మాత్రమే ఉపసర్జన సంజ్ఞ. అదే అంటే దానికి ఉపసర్జన ఇచ్చినంత మాత్రాన మనకి పూర్వ నిపాతం రానప్పుడే ఇస్తున్నాం కదా. దీని ఫాలో అప్ లో మనం చేయగలిగే కార్యం ఏంటయ్యా అంటే గోస్త్రీయ ఉపసర్జనస్య, అంతే. హ్రస్వం ఒక్కటే అక్కడ చేయగలిగే ఆప్షన్, ఇంకా వేరేవేం లేవు. పూర్వ నిపాతనం చేయకుండా దానికి హ్రస్వం ఇస్తున్నాం మనం, అంతే. ఆ ఉపసర్జన సంజ్ఞ ఉన్నటువంటి పదార్థానికి అంతే. అపూర్వ అందుకే ఇచ్చారు సూత్రంలో. అపూర్వ నిపాతే. అవును. అంటే పూర్వ ప్రయోగ విషయము తప్ప మిగిలిన వాటిలలో మిగిలిన విషయాలు ఏమైనా, మిగిలిన కార్యాలు ఏమైనా చేయాలనుకుంటే అప్పుడు ఉపసర్జన సంజ్ఞ ఉంటుంది. అందుకని ఇక్కడ అవా శబ్దానికి బదులు కోకిల శబ్దానికే అవా శబ్దానికి ప్రధాన ఉపసర్జనం అండి. ఎందుకంటే మనకి బై డిఫాల్ట్ ఉంది కదా ప్రథమానిర్దిష్టం సమాస ఉపసర్జనం అని. అవును. కానీ ఇక్కడ అది ఉంది, దాని వల్లనే పూర్వ ప్రయోగం వస్తుంది ఇక్కడ అవాకి. అందుకని అవ కోకిల అని ఉంది. ఇప్పుడు ఆ కోకిలయ అనేది నియతంగా అంటే ఈ సమస్త పదం చేసిన తర్వాత అన్ని విభక్తి రూపాలు రాసుకుంటే ఈ కోకిలయ అనేది ఉత్తర పదము నియతంగా తృతీయ విభక్తిలోనే ఉంటుంది. అందుకని ఒకే విభక్తిలో ఉండటం చేత పూర్వ ప్రయోగము కాకుండా మిగిలిన కార్యాలకి ఈ కోకిల అనేటటువంటి ఉత్తర పదానికి ఉపసర్జన సంజ్ఞ ఏక విభక్తి చాపూర్వ నిపాతే. దాని ప్రయోజనము గౌణ ఉపసర్జన సంజ్ఞకి ప్రయోజనము హ్రస్వం చేయడమే, హ్రస్వం చేయడం కోసం. అందుకని హ్రస్వము అవకోకిల. అంటే రాజేష్ గారు చెప్పినప్పుడు అదే దీనికి ఉపసర్జన సంజ్ఞ ఉన్న అవకి కోకిలికి ఇక్కడ ఇస్తాము అని చెప్పారు. అది ఎందుకన్నా తెలియలేదు. ఇప్పుడు అర్థమైంది. దాని బదులు దీనికి ఇస్తారులే అన్నట్టుగానే. అంటే ఇక్కడ రెండిటికి ఉన్నాయండి. ప్రధాన ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగానికి,
అది పూర్వ ప్రయోగానికి అది కంపల్సరీ. గౌణ కంపల్సరీ ఉపసర్జన సంజ్ఞ ఇస్తున్నాము ఉత్తర పదానికి అంటే అక్కడ హ్రస్వం చేయాల్సిన అవసరం హ్రస్వం ఉంటేనే చేయడానికి దానికి గోస్త్రీ ఇస్తాం. ఉపసర్జనస్య. అక్కడ ఓకే. హ్రస్వం చేసే అవసరం లేకపోతే అక్కడ ఇంక ఉపసర్జనం చెప్పుకోం కూడా సంజ్ఞ. అవసరం లేదేమో చెప్పడానికి. నిన్న అనుకున్నాం కదా, ఇప్పుడు లక్ష్మిని అతిక్రమించిన వాడు, లక్ష్మిని రైట్ మించిన వాడు, దాటిన వాడు అనే అర్థంలో అక్కడ అతిక్రాంత లక్ష్మీం. అవును. అక్కడ లక్ష్మి అనేటటువంటి దీర్ఘ ఈకారాంత స్త్రీ నిత్య స్త్రీలింగ ప్రాతిపదిక స్త్రీ ప్రత్యయాంతము కాదు కాదు. కాదు కదా, ఉనాది ప్రత్యయాంతం దట్ అనుకుంటా. స్త్రీ శబ్దం అంటావా లేకపోతే అది ఏమండి స్త్రీలింగ ప్రత్యయం లేదండి. కాదు, ఇది ఉపసర్జన సంజ్ఞ స్త్రీలింగ శబ్దం సూత్రమే. అంటావా దాన్ని? అది ఉనాది ప్రత్యయంలో వచ్చింది, దానికి నియతంగా స్త్రీలింగ శబ్దం అండి. అది స్త్రీలింగ శబ్దం అదే నియతంగా ఉంది, ఇంకా వేరే ఏది లేదు. అందుకని స్త్రీ ఇక్కడ ప్రత్యాంతం కాదు కానీ స్త్రీలింగ శబ్దం అందుకని. ఒక చిన్న ఇది చెప్పండి స్త్రీ బ్రహ్మగారు. ప్రత్యయం కాదు కదా, అది స్త్రీ ప్రత్యయం కాదు. స్త్రీ కాదు, కాదు. ప్రత్యయాంత స్త్రీ శబ్దం ప్రత్యయం కాదు. కాదు. ఇక్కడండి ఏక విభక్తి చ అపూర్వ నిపాతే అన్నది అది కేవలం సంజ్ఞా సూత్రమే, అది ఇంకేం చెప్పట్లేదు అంతే. లేదు, ఉపసర్జన సంజ్ఞ ఇస్తుంది అంతే. ఉపసర్జన సంగిస్తుంది. మరి అపూర్వ నిపాతే అన్నది ఎలా అర్థం చేసుకుందామండి? అది అక్కడ పూర్వపదం అక్కర్లేదు ప్రతిషేధంలో కదండి. ఉందండి. అంటే నై ప్రతిషేధంలో ఉంది, పర్యుదాస ప్రతిషేధం. పర్యుదాస అంటే పూర్వ ప్రయోగము అనే విషయము తప్ప మిగిలిన కార్యాలలో ఒకే విభక్తిలో ఏక విభక్తి తత్వం వేటికైతే ఉంటుందో దానికి ఉపసర్జన సంజ్ఞ. ఇందాక చెప్పారు ఆ పాయింట్. విషయ సప్తం అంతే, విషయ సప్తమి పర్యుదాస ప్రతిషేధం విషయ సప్తమి అంతే. అంటే ఇది ఏం అనుకోవద్దు, జస్ట్ ఒక రిమైండర్. ఎందుకంటే ఇక్కడ మనకి జనరల్ గా మిస్ అయిపోతాం మనం. అంటే ఏక విభక్తి అనుకోవడం ఏంటంటే ఇంత చక్కగా చెప్తేను వచ్చేస్తుంది అని. సో ఒక్కసారి రివైజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మిస్ అయిందంటే మళ్ళీ మనకి ఎక్కడో కొంచెం ఇంపార్టెంట్ బహువ్రీహీలు చేసే వరకు మళ్ళీ ఇది రాదు. అలా అదే కాదండి, లక్ష్మీ శ్వేత గారు ఇక్కడ చాలా బాగా చెప్పారండి, మాకు బాగా అర్థమైంది అని అనుకోవాలని అనుకుంటున్నాము. మీరు అలా అనుకోవద్దంటారా? చెప్పండి, అలా అయితే ఏం ప్రాబ్లం లేదు. అంటే పాపం ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి పాపం టైం వేస్ట్ ఏం లేదండి ఇక్కడ, అందుకని అంతే. ఏం లేదు. అది ఎక్కడో ఒక చిన్న ఒక పీస్ మిస్ అయింది. మళ్ళీ ఎల్లుండి ఎప్పుడో చెప్పినా మళ్ళీ మాటగా వస్తాం అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మీరు క్లాస్ లో చెప్తుంటే విన్నవే, కానీ అన్ని కనెక్టింగ్ ద డాట్స్ అన్నమాట. ఇప్పుడు ప్రక్రియ మనం ఒక ప్రక్రియ చేస్తున్నాం కదండి, సమాస ప్రక్రియ చేస్తున్నాం కదా. సో సూత్రాలన్నీ కూడా అలా కనెక్ట్ చేసుకోవడానికి ఇంకా అట్లీస్ట్ నాకైతే టైం పడుతుంది అనమాట. ఇది గ్యాప్ వచ్చేటివేనండి, లేకపోతే మీకు రాదు, ప్రాబ్లం ఉండేది. శర్మ గారు, వాసు గారు దాంట్లో ఒక చిన్న ఇది ఇచ్చారండి. అంటే పూర్వ నిపాతము తప్ప అన్నికి ఆ విషయంలో తప్ప మిగిలిన వాటి అన్ని పర్పసెస్ కి ఉపసర్జన సంజ్ఞ కన్సిడర్ చేయండి అని అంటున్నారు. Such a word will be an upasarjana for all purposes except for the purpose of the ఇది ఏంటి పూర్వ నిపాతం ఉంది చూడండి, అది తప్ప, ఆ ఒక్క విషయంలో తప్ప. అంటే ఇప్పుడు నై తోటి ఆవిడ ఇంకా క్లియర్ గా చెప్పారు పర్యుదాస. మీరు మేడం అది నోట్స్ పంపించలేదు. లక్ష్మీ శ్వేత గారు అది అదే ఎందుకంటే అది ఒక్కసారి చెప్పండి. ఏం లేదు, ఆ పర్యుదాసను తర్వాత ప్రసిద్ధ ప్రజమా రెండోది ప్రసజ్య, ఆ రెండు మీరు కొంచెం నోట్స్ పంపించాలి మేడం, ఎందుకంటే ప్రెషర్ అవుతాం. అదే ఆ రెండిటికి ఈవిడ చెప్పారండి, అది చాలా బాగుంది. ఎగ్జాంపుల్స్ ఏ సూత్రాల్లో ఎక్కడెక్కడ అప్లికబుల్ అన్నది. ఆ క్లాసు మీరు రాలేదులేండి. నేను విన్నాను, విన్నాను. విన్నారేమో, ఓకే. పర్యుదాస అండ్ అంటే మీరు పరీక్ష మహారాజు అంటే మీరు ఎక్కడైనా వింటారేమో.
అంచేత లేదు లేదు 2 క్లాసెస్ ఏమో చెప్పినట్టున్నారు కదా. అదే 2 క్లాస్ చెప్పారు. అయితే నేను నేను ఇప్పుడు ఒక అడిగాను క్లాస్ ఆవిడ్ని, అది కొంచెం నోట్స్ అయ్యయ్యో అదొకటి, సారీ అండి మరొక అసలు. సూత్రం మరొకటి కూడా అప్పుడు అడిగాము. గతి మీకు కొంచెము బద్ధకం అదేలేండి. ఎక్కువైపోతున్నట్టుంది అసలు అంటే మనిషి. మీకు అఫ్కోర్స్ లేండి, వర్క్ లోడ్ తో ఇది అది అన్ని ఎక్కడ కొంచెం అంటే ప్రాబ్లం ఏంటంటే అండి, మైండ్ ఎందుకో రైటింగ్ కి ట్యూన్ కావట్లేదు. ఓకే. దాని వల్ల ఏంటంటే పెన్ పేపర్ మీద నా పెట్టడానికి 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఏం వీలైతే రాయాలి, మీరు ఎలా ఆ చెప్పాలి. అది కాదు, నాకు ఆడియో పంపించేస్తే నేను రాసుకుంటా. శర్మ గారు రాస్తే ఇంకా ఓకే సూపర్ మీరు ఉంటదండి. ఓకే మీరైతే బాగా దానికి మంచి వర్డ్స్ కూడా ఇచ్చి ఉంటుంది. ఓకే అండి, అయితే అలాగే నేను లేదులేండి, చూస్తా కానీ రేపు ఎల్లుండిలో నేను నేను నాకు కొంచెం పెడతాను. ఆడియో పంపించండి, పంపిస్తే నేను ట్రై చేస్తాను. ఆహా. ఏం లేదు, మీకు సబ్జెక్ట్ వచ్చు సారీ కాబట్టి అండి, వెంటనే సారీ. అయ్యో పాపం రాయగలుగుతారు. ఆల్రెడీ నేనైతే 4 సార్లు ఎప్పుడో 2 నెలల క్రితమే వర్డ్ అన్నారు. రాయగలుగుతాం అందుకని. ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం 4వ ఇంకొకటి వార్షికానికి రూపసిద్ధి వచ్చాం. కూడా ఏదో అనుకున్నాం అప్పుడు, గతి సన్నే అదొకటి సన్నప్పుడు అడిగారు ఒకసారి. అదే అదేదో ఒకటేదో రాయడానికి ప్రయత్నించాను, కానీ అది సగం వరకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఏవో అదే సూత్రాలు ఓకే. మర్చిపోయాను, కొట్టేశాను. ఓకే, ఒకసారి మళ్ళీ ఇక్కడికి 2:2:18 కుగతి ప్రాదయలో ఇప్పుడు మనము ప్రాదులలో చూస్తున్నటువంటి మరో వార్తికం. పర్యాదయ గ్లానాద్యర్థే చతుర్థయా. చతుర్థయా కదా, చతుర్థ్యా కదా. చతుర్థ్యా అదే ఇక్కడ టైప్ లేదు, నేను చూసి అదే నేను అది కొంచెం వింతగా ఉంది వర్డ్ అనిపించింది. చతుర్థి కాబట్టి అది చతుర్థి అనే స్త్రీలింగ ప్రాతిపదికకి తృతీయ. ఓకే. సో ఇప్పుడు పర్యాదయ అంటే పరి మొదలగునవి ప్రాదులు గ్లానాది మొదలగునవు అర్థాలలో ఉన్నప్పుడు చతుర్థి విభక్త్యంత సుబద్ధముతో నిత్యముగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. సో ఇక్కడ మనకి గ్లానాది అన్నప్పుడు ఏమేమి కామన్ గా వస్తాయి అంటే, గ్లానము అంటే మనకి టయర్డ్ అయిపోవడం, విసిగిపోవడం, దుఃఖపడడం, అలాంటి అర్థాలన్నీ వస్తాయి. గ్లానం లానం ఇలాంటివన్నీ గ్లాని సృష్టించడం అనుకుంటా, లైన్ లో ఉంటాయి ఇవన్నీ అర్థాలు, అర్థాలన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో మనకి ఇక్కడ కామన్ గా స్టాండర్డ్ ఎగ్జాంపుల్ పరిగ్లాన అధ్యయనాయ. ఇంకా వాడికి చదివి వేసిపోయాడు ఇంకా. అంటే అధ్యయనము, పరిజ్ఞాన అధ్యయనాయ. సో ఇక్కడ కూడా గమనించండి, మనకి వార్తికంలో ప్రథమాలో ఏది చెప్పారు? పర్యాదయ. అది ప్రథమాలో ఇచ్చారు. అంటే అక్కడ మనకి ఒకటే విభక్తి, ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనంతో ప్రధాన ఉపసర్జన సంజ్ఞ ఉంటుంది. ప్రధాన ఉపసర్జన సంజ్ఞ. అలాగే ఉత్తర పదంలో రిఫరెన్స్ ఎలా ఇచ్చారు? చతుర్థ్యా. అంటే ఏంటి, కంపల్సరీగా అక్కడ ఉత్తర పదంలో ఏ విభక్తిలో నియతంగా చెప్పేశారు వార్తికంలో? చతుర్థి విభక్తి అంతముతోనే సమసిస్తుంది. దానికే అందుకని మనకు అక్కడ ఏమైంది, నియతంగా అక్కడ విభక్తి డిసైడ్ అయిపోయింది కాబట్టి అక్కడ ఏక విభక్తిత్వం ఉంటుంది. అంటే మనకి సమస్త పదము దాని యొక్క విభక్తులు రాసిన, లేకపోతే దాని యొక్క వికల్పార్థమైన వాక్యార్థంలో విభక్తులు రాసినా సరే మనకి ఈ ఉత్తర పదం ఏదైతే ఉందో అది మాత్రము కేవలము చతుర్థి విభక్తిలో మాత్రమే ఉంటుంది. అందుకని దానికి గౌణ ఏక విభక్తి కాపూర్వ నిపాతే అనే సూత్రం చేత గౌణ ఉపసర్జన, దీనికి గౌణ ఉపసర్జన సంజ్ఞ. గౌణ ఉపసర్జన సంజ్ఞ అంటే సంజ్ఞ చెప్పాలి అంటే దానికి ప్రయోజనం ఉంటేనే కదా సంజ్ఞ విధిస్తాము. అందుకని ఉత్తర పదాన్ని చూసుకోవాలి మనం. ఉత్తర పదము స్త్రీలింగము అలా ఏమైనా మనకు అవసరమైనవి గోశబ్దాలు అలా ఏమైనా ఉంటేనే మనము ఉపసర్జన సంజ్ఞ గౌణం గురించి మాట్లాడుకుంటాం. అక్కడ ఒకవేళ ఏం లేదనుకోండి, మనం సంజ్ఞ చెప్పే ప్రయోజనం ఏముంది?
ఎందుకని మనం గౌణ ఉపసర్జన సంజ్ఞ ఎందుకు చెప్తున్నాము? హ్రస్వం చేయడానికే చెప్తున్నాం. కేవలం అక్కడ హ్రస్వం చేసే అక్కడ అవకాశం ఉంది అంటేనే మనము దానికి ఉపసర్జన సంజ్ఞ విధించుకుని అప్పుడు హ్రస్వం చేస్తాం. అక్కడ హ్రస్వం అయ్యేది లేదు. ఇప్పుడు ఇక్కడే ఉంది మనకి పరిగ్లాన అధ్యయనాయ. అక్కడ అకారాంత శబ్దం కదా అది. అధ్యయన అనేది అకారాంత శబ్దము. అలాగే అదేమి మనకి నపుంసకలింగ శబ్దం గాని అక్కడ స్త్రీలింగ శబ్దము కాదు. కాబట్టి మనకి ఇక్కడ ఏమి అక్కడ గోస్త్రీయోర్ ఉపసర్జనస్య వర్తించేందుకు స్కోప్ లేదు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి అంటే సంజ్ఞని విధించక్కర్లేదు. సంజ్ఞ ఆటోమేటిక్ గా ఉంటుంది, కానీ మనం ప్రత్యేకించి విధించక్కర్లేదు, ఎందుకంటే దాని ప్రయోజనం లేదు కాబట్టి. అప్పుడు పర్యధ్యనయ అయింది. ఇప్పుడు ఇది అబ్బాయిని చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఇదే అమ్మాయి. ఇప్పుడు నాలాంటిది ఎవరైనా అధ్యయనానికి ఇంకా విసుగొచ్చింది, వాటికి చాలు మూసేద్దాము అని ఏమైనా అనుకున్నప్పుడు నేను పరిగ్లాన అధ్యయనాయ అవుతాను. అప్పుడు పర్యధ్యయనా దీర్ఘం టాప్ వస్తుంది. పరిగ్లాన అధ్యయన వస్తుంది. అధ్యయనాయ మనకి ఉత్తర పదంలో ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఏది ఉన్నా సరే చతుర్థి విభక్తిలోనే ఉండాలి. పూర్వ పదంలోనే మనం ఆ విశేషానికి తగ్గట్టుగా ఇవి తాప్రత్యయాంతాలు కదా, దానికి తగ్గట్టుగా ఇక్కడ వాడుకుంటాం అంతే. పరిగ్లాన అధ్యయనాయ. పర్యధ్యయన అనేటటువంటి అకారాంత పదం వస్తుంది. నేను ఇప్పుడు విశేష్యాన్ని అనుసరిస్తుంది కదా, అందుకని చెప్పి మనకు ద్విగు ప్రాప్తాపన్నాలం పూర్వ గతి సమాసేతు ప్రతిషేధో వక్తవ్య అనే వార్తికం చేత ఇక్కడ పరవల్లింగం ప్రతిషేధించబడింది. ప్రతిషేధించబడడం చేత ఇక్కడ మరి లింగం ఏదో ఒకటి రావాలి కదా కంపల్సరీగా. సో అది విశేష్యాన్ని ఫాలో అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను చెప్పాలి ఒకసారి మళ్ళీ చెప్పరా? పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోః అనే సూత్రంలో వార్తికం అండి. 2:4 పూర్వ గతి సమాసేషు ప్రతిషేధో వక్తవ్యం. జస్ట్ నేను నోట్ చేసుకుంటా అంతే. తర్వాత 2:4:26 ఆ సూత్రంలో వార్తికం ఇది. వార్తికం అండి ఇది. ద్వితీయ ద్విగు ప్రాప్తాపన్న ద్విగు ప్రాప్త ఆపన్న ఇవి ప్రాప్త ఆపన్న అలం పూర్వ పదములుగా ఉన్నప్పుడు ద్విగు సమాసంలోను గతి సమాసంలోను ఈ పరవల్లింగానికి ప్రతిషేధము చెప్పబడినది. నిషేధం. ఓకే. ప్రతిషేధం కొన్ని చోట్ల ఏంటంటే మనం ప్లెయిన్ గా పూర్వ పదము అని చెప్పేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటివి ఏం చేస్తాం అంటే మనం విశేష్యాన్ని అనుసరింపచేస్తాం. ఇప్పుడు మనం పూర్వ పదము దీన్ని ఏమంటారు నియతంగా ఇదే లింగంలో ఉందనుకోండి, అప్పుడు ఏం చేయలేం. కాకపోతే ఇప్పుడు మనం చూస్తే పూర్వ పదాలన్నీ కూడా తా ప్రత్యయాంతాలే కదా మనం చూసేది. పూర్వ పదాలు అంటున్నారా? ఇక్కడ పరిగ్లాన అనేది లేదు లేదు, అది అర్థమే కదా. ఫైనల్ గా మనకు వచ్చేది అవ్యయ రూపాలే కదా. ఆ పరిగ్లాన అనే అర్థంలో పరి అనేటటువంటి ప్రాది అది అవ్యయమే కదా, అది అద్రవ్యవాచి. కాబట్టి మనము పూర్వ పరలింగము అని చెప్పడానికి కూడా లేదు ఇక్కడ. అందుకని ఈ వార్తికం చేత ప్రతిషేధం చెప్పి విశేష్యాన్ని అనుసరిస్తుంది అది. ఓకే అండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఉంది అందులో. ఇది ఇప్పుడు శర్మ గారి ఫేవరెట్. చెప్పండి శర్మ గారు. అలా కాదు, ఇది ఇందులో ఈ 3 శబ్దాలే పూర్వపదంగా ఉన్నప్పుడు అన్నాడు కదండి. అంటే ఇందులో అది ఎక్కడుంది? పర్యధ్యయన పూర్వపదంలో
నాకు మీ సరే క్వశ్చన్ అర్థం కాలేదండి. నేను చెప్తాను. అది కాదు, ఇక్కడ ఈ వార్తికంలో దిగుప్రాప్తాపన్న అలం పూర్వగతి సమాసేషు అన్నాడు కదా. ఇందులో ప్రాప్త ఆపన్న అలం శబ్దాలు పూర్వపదంగా అన్నాడు కదా. వీటిని ఏం చేస్తారంటే గతి లాగా ఇంక్లూడ్ చేసేస్తారు. అచ్చా అచ్చా. యాక్చువల్లీ చెప్పాలి అంటే అసలు అంటే మీరు అన్నట్టు చెప్పాలి అంటే వార్తికం కూడా చెప్పడానికి వీల్లేదు. లేదు కదా అని. ఎందుకంటే ప్రాదులు స్పెషల్ గా మెన్షన్ చేసలేవు, గతి అన్నట్టే చెప్పారు అంతే. అచ్చా. కాకపోతే కొన్ని పుస్తకాల్లో ఏమన్నారంటే ఇక్కడ దీంతో ప్రతిషేధము అని చెప్పేసి విశేష్యాన్ని ఫాలో అవ్వండి అని ఇచ్చారు అన్నమాట. లేదులేండి, మీరు చెప్పినట్టు రవ్వాబర్దాల్లో పూర్వపదాలుగా ఉన్న సమాసాల్లోనూ గతి సమాసాల్లోనూ నిషేధం చెప్పాలి అని ఇచ్చారు. అంటే అది మీరు చెప్పినట్టు గతి సమాసం కింద ప్రాదులను తీసుకుని అంటే ఆ వార్తికం వాడుతున్నాము అంటే గతి అన్నట్టు చెప్పుకోవాలి, కానీ టెక్నికల్ గా అక్కడ గతి అని చెప్తే తప్పు. అది ఇప్పుడు గతినే చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రాది సమాసం ఎందుకు ఇంకా కదా. అందుకని పోనీ ఇప్పుడు మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. సో అలాంటప్పుడు మనం ఈ వార్తికం కూడా చెప్పుకోవద్దు. పరవలింగం ప్రాప్తించాల్సి ఉంది, కానీ ఇక్కడ విశేషాన్ని అనుసరిస్తుంది అంతే. అంటే దానికి కాకపోతే ప్రమాణం చెప్పడానికి ఆలోచిస్తున్నాను అంతే. అంటే ఇప్పుడు మనం ఏదో ఒకటి ఇట్ డజంట్ డిపెండ్ అన్నట్టు చూపించాలి కదా, చెప్పాలి. నాకు తెలుసు అలా దీన్ని ఏమైనా ఇంక్లూడ్ చేసినట్టున్నారు అంతే. కానీ టెక్నికల్ గా మీరు చెప్పినట్టు ఆ వార్తికం దేనికోసం చెప్పారంటే అలంకుమార్చే అలంకుమారిహ ఉంది చూడండి, అక్కడ అలం శబ్దం, అందుకని వార్తికం చెప్పినట్టున్నారు వాటి కోసం. అది నెక్స్ట్ వార్తికంలో చూపించారు కదా. అలము ఓకే, ఉచ్చారణ సమర్థ సమాస జ్ఞాపకార్థని. ఇక్కడ అలాంటప్పుడు మనము కేవలము ఇక్కడ అర్థము ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనం అంటే ఇక్కడ ఉత్తర పదార్థ ప్రధాన కాదు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా అన్య పదార్థ ప్రధానాన్ని స్వీకరించాలంతే. అంతే మీరు చెప్పినట్టు పంచమ విభక్తి దాకా కూడా అలాగా చెప్పుకోవచ్చు. ఓకే అండి. తర్వాత ఏదో అన్నారు మీరు. మీ ఫేవరెట్ మీరు చెప్పండి. ఇది నిరాదయ క్రాంతాది అర్థే పంచమ్య. ఐదోదా ఇక్కడ నిరాదయ క్రాంతాద్యర్థే పంచమ్య. అందుకే అన్నారు నిష్క్రాంత కౌసల్య నిష్క్రాంతి నిర్వారాణసి. అంటే మొదలైనటువంటి ప్రాదులు క్రాంత మొదలైనటువంటి అర్థాలలో ఉన్నప్పుడు పంచమీ విభక్తి అంత సుబంతంతో సమసించి సత్పురుష సమాసం అవుతుంది. సో ఇక్కడ క్రాంతకి మరి అత్యాదయ క్రాంతాధ్యే అది కూడా ఉంది కదా. మరి దానికి దీనికి ఏమైనా తేడా ఉందంటారా? రెండు సేమేనా? ఒకసారి పైన జస్ట్ చూడండి, ఇక్కడ పంచమ్య ఉంది అంటే ఇక్కడ నుంచి అక్కడ ద్వితీయ అండి. ఇక్కడ అంటే ఏదైనా మీరు చెప్పినట్టు విభక్తి మారుతుంది. నేను అనేది ఆ అర్థాలలో డిఫరెన్స్ ఏమైనా ఉందా? అదే అండి, పంచమ్య అన్నారు కాబట్టి దాన్ని అతిక్రమించి దాన్ని దాటి అంటే దాన్ని వదిలిపెట్టి అన్న అర్థం వస్తుంది కదండి. పంచమే కదండి. అంటే ఉంది ఇక్కడ అపాదానం ఉంది, రైట్ టైం యూజ్ చేయలేదు. ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి, పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయలో అక్కడ మనకి ఇది కనిపిస్తుంది. అంటే ద్వితీయాలో చెప్తున్నాం మనము అదే అర్థం క్రాంత మొదలైన అర్థాల్లోనే, కానీ అక్కడ ద్వితీయ చూపిస్తుంది. ఇక్కడేమో మళ్ళీ అక్కడ అతి మొదలైన ప్రాదులు. ఇక్కడ మరి ఇది మొదలైన ప్రాదులు మరియు అదే అర్థంలో క్రాంత అనే అర్థంలోనే, కానీ ఇది పంచమి సూచిస్తుంది కదా.
అంతేనా డిఫరెన్స్ రెండిటికి? అవును అర్థం అవును అదే. అక్కడ ద్వితీయ ఉంది, ఇక్కడ పంచమి ఉంది. ఇక్కడ అర్థం పంచమి ఉంది. అంటే అక్కడ అర్థం ఇంచుమించుకు ఒకటే కదా. కృష్ణ అంటే ఈ క్రాంత అంటే దాటడము ఇవే కదా. అతి దానికేమో అతి ఖట్వహ అని ఇచ్చారు. అత్యాదేహ క్రాంతాద్యర్థి ద్వితీయాలు. ఇక్కడేమో నిష్కౌశాంబిహి అని ఇచ్చారు. అతి ఖట్వహ అంటే మీనింగ్ ఎలా చెప్పుకోవచ్చు? అతి క్రాంత ఖట్వహ అంటే ఖట్వా అంటే మంచం కదా. అంటే ఇప్పుడు మంచము అంటే దీనికి చాలా అర్థాలు, అంటే ఆ సమస్త పదం ఎలా ఉపయోగిస్తున్నాము అన్న కాంటెక్స్ట్ బట్టి చాలా అర్థాలు తీసుకోవచ్చు. మరి ఇది తీసుకుందాం, ఇది ఈజీగా ఉంటుంది. అతిమాలహ తీసుకుందాం. అదే మాల కన్నా పెద్దది. ఇప్పుడు మాల అంటే ఇప్పుడు మన పుష్పమాలలు అంటే దానికన్నా అందంగా ఉన్నది ఏదైతే ఉందో అది అవ్వచ్చు, లేదా దానికంటే ఎక్కువ సుగంధ పరిమళంగా ఏదైతే ఉందో అది అవ్వచ్చు. అలాంటివి. అతి తక్కువ అంటే కూడా అండి ఇప్పుడు ఏంటి ఒక 6 feet పర్సన్ కి ఒక 5 feet మంచం ఇచ్చామనుకోండి, అది అవ్వచ్చు. అలాగే మంచము అంటే ఈ మంచం కన్నా సాఫ్ట్ గా ఏదైనా మెటీరియల్ ఉందనుకోండి, అప్పుడు కూడా అంటే ఎక్కడైనా సర్పాస్ అవ్వాలి ఏదో ఒక క్వాలిటీలో. గ్రీక్ స్టోరీ గుర్తొచ్చిందండి, గ్రీక్ మైథాలజీ స్టోరీ. అక్కడ అలా చేస్తాడు కదా, మంచం ఒకటి ఇచ్చి ఇది పొట్టిగా ఉంటే ఆ కాళ్ళు లాగి అంటే చంపేయడం అన్నమాట. కాళ్ళు తల పక్క లాగి, లేదు పొడుగువాడు అనుకోండి వాడు కట్ చేసేసి కరెక్ట్ గా మంచానికి సరిపడా. అది గ్రీక్ స్టోరీలో అండి, గ్రీక్ మైథాలజీలో ఒక స్టోరీ. నాకు అతి తక్కువ అంటే నాకు అది గుర్తొచ్చింది, స్టోరీ గుర్తొచ్చింది. అలాగే ఇక్కడ ఇంకొకటి అండి, ఇక్కడ క్రాంతార్థము అంటే దాటిన వాడు. వీటికన్నా కూడా మనకి ఇక్కడ గత్యర్థక అర్థాలు బాగా కనిపిస్తాయి. అంటే ఆ ప్రదేశం నుంచి బయలుదేరాడు, లేకపోతే ప్రదేశం నుంచి తరిమి వేయబడ్డాడు, నిష్కాసనం, తరిమి వేయబడ్డాడు, లేకపోతే ఒక కులం నుంచి వేరు పెట్టేశారు అంటాం కదా మనము. వీళ్ళు లోపలికి రాకూడదు, ఇది వరకు ఉండేది కదా, ఈ పలానా వాళ్ళు రాకూడదు, వీళ్ళు మన వీధిలోకి రాకూడదు, లేకపోతే గుడిలోకి రాకూడదు, వీళ్ళు వాటి నుంచి వెళ్ళిపోవాలి. అలాంటి అర్థాలు అంటే అలాంటి గత్యర్థాలు ఈ క్రాంతార్థంలో మనం తీసుకుంటాం. అంటే ఎక్కడ నుంచైనా వీడు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అంటే ఇప్పుడు నిష్కౌశాంబిహి ఉంది అంటే కౌశాంబి నగరం నుండి బయలుదేరిన వాడు అవ్వచ్చు, లేదా వెలివేయబడిన వాడు, ఇంకా మళ్ళీ రాకూడదు వాడు. గురువు గారు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి దీనికి, చాలా బాగా ఇచ్చారు. అంటే అలాంటి కాన్సెప్ట్ లో ఇక్కడ ఉంటుంది అనమాట. సర్పాసింగ్ కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు. ఈ నిరాదయ క్రాంతాది అర్థే పంచమ్యాలో ఇది ఆ సర్పాసింగ్ అంటూ మనం యూజ్ చేస్తున్నాం కదా, అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ లేదు. ఆ అర్థము ఈ వార్తికం ద్వారా మనకు ప్రకటితం అవ్వదు. ఆ సర్పాసింగ్ మాత్రము ఇట్ ఈస్ పర్టికులర్ ఓన్లీ టు అవాదయ అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ, అది దానికి పర్టికులర్. అలాగే మనకు అక్కడ కూడా గత్యార్థం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇది వరకు మనం చూసుకున్నాం ప్రాధ్వం బంధనే అనే చోట ప్రాధ్వ శబ్దానికి దూరస్థ మార్గ అనేటటువంటి అర్థం కూడా ఉంది అని. ప్రగత అధ్వానం అంటే ఏంటి, రోడ్డు కన్నా దాటి ఉంది అంటే ఇప్పుడు ఉన్న ఏదో ఒక రోడ్డుని రిఫర్ చేస్తూ ఈ రోడ్డు ఎంత పొడుగ్గా ఉందో అంతకన్నా ఎక్కువ అక్కడ, అంటే అంతకన్నా ఎక్కువ డిస్టెంట్ ఆ హైవే అన్నమాట. అంటే ఇప్పుడు అది ఇట్ కవర్ సో మెనీ కిలోమీటర్స్ అన్నట్టుగా, అందుకని దూర మార్గం అయింది. ఇప్పుడైతే ఆ రోడ్డును దాటిన వాహనము అనుకోండి, అంటే ద వెహికల్ విచ్ జస్ట్ క్రాస్ ద రోడ్, అప్పుడు కూడా క్రాంతాద్యర్థం వాడచ్చు కదా మనము. ఏ వాహనం అయితే మన అధ్వానాన్ని దాటిందో అది కూడా కదా. ఇక్కడ స్కూటర్లన్నీ దాటుతాయండి, 2 వీలర్లన్నీ ప్లాట్ఫామ్ ఫుట్పాత్ మీద అలా దాటినవన్నీ ద్వితీయలోనే ఉండాలి. అలా దాటినవన్నీ ద్వితీయలో ఉండాలి. ఇక్కడ నుంచి
ఎగ్జిట్ అయిపోతుంటారు చూసారా, ఉమ్. అలాంటివన్నీ yes. అవన్నీ పంచమిలో పంచమిలో వస్తాయి. అంటే చెప్తారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ అది. అందుకని ఇక్కడ అపాదానార్థం మనకి ఆ విగ్రహ వాక్యంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక ప్లేస్ లేకపోతే ఏదో ఇస్తారు, దాని నుంచి బయటకు వచ్చేసిన వాడు. ఇప్పుడు నిర్లంక అంటాడు విభీషణుడిని. ఆయన వచ్చేసాడు కదా, ఆయన వచ్చేసాడు, లేకపోతే ఆయన రావణుడు వెలివేశాడా అన్న పంపించబడ్డాడు. దాన్ని బట్టి జస్ట్ చిన్న అర్థం మారుతుంది అంతే అంతే. కదా. అలా ఒక ప్లేస్ నుంచి బయటికి వచ్చేయడము అన్నది ఆన్ దేర్ ఓన్ విల్ లేదా ఒక రూల్ లాగా వీడిక్కడికి రాకూడదు అని చెప్పిన అలాంటివన్నీ కూడా ఈ నిరాదయ క్రాంతాద్యర్థే పంచమ్య అనే వార్తికంలోకి వెళ్తాయి. సర్పాసింగ్, క్రాసింగ్ ఆ అర్థాలేమో అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ అనే వార్తిక పరిధిలోకి వెళ్తాయి. ఈ క్రమధాతులు అలాగే ఇచ్చారండి అర్థాలు, మీరు చెప్పిన అర్థాలే ఇచ్చారు. జస్ట్ వెళ్ళడము ఒక అర్థము, మళ్ళీ దాన్ని క్రాస్ చేయడము, దాన్ని దాటడము అలా ఇచ్చారు. ఇంకా వేరే అర్థాలు కూడా ఇచ్చారు, కానీ మీరు చెప్పిన రెండు అర్థాలు అయితే ఉన్నాయి దీంట్లో. అతిక్రమించడం అదే అతిక్రమ అనేది ఇక్కడ నుంచి వచ్చింది, క్రమ పాద విక్షేపే. అదే అతిక్రమించే అర్థంలో చెప్పినప్పుడు ద్వితీయ. ఇంకా అక్కడ కంపల్సరీ ద్వితీయ, ఇంకా అక్కడ మళ్ళీ పంచమి ఆలోచించే ప్రసక్తే లేదు. లేదు అసలు, ఇంకా రాదు. అందుకని మనకైతే ఒక బండ గుర్తు అనమాట, అక్కడ పంచమ్య అని నిర్దేశం చెప్పేశారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అపాయము, విశ్లేషణ, సెపరేషన్ అన్నది ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే. ఇది బాగుంది, విభీషణుడి ఇది ఉదాహరణ బాగుంది. నిర్లంక. అది కూడా నాకు ఆయన దాంట్లోనే కనిపించి నాకు చాలా బాగుంది అనిపించింది. చాలా బాగుంది, బాగా చెప్పారు ఆయన. చాలా బాగుంది అనిపించింది. ఇది ప్రాది సమాస ప్రకరణం మాత్రం అది పీడిఎఫ్ ఇప్పుడు అందరి దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇంకొక మెయిన్ క్వశ్చన్ తో మనము ఈ ప్రాది సమాసాలు ఏం చేసేద్దాం. ఇప్పుడు మనం అన్ని సమాసాలు అంటే ప్రాదుల్లో అన్ని వేరియేషన్స్ చూసుకుంటాం కదా వార్తికాలు. ఈ ప్రాదులు అంటే ఏమొస్తున్నాయి? మనం సోకాల్డ్ ఉపసర్గలు అనేవే కదా వస్తున్నాయి ప్రాదులు అంటే. 22 కదా వచ్చేది, కొత్తవైతే ఏమీ లేవు కదా. గతి అన్నా కూడా మళ్ళీ అంటే గతిలో మళ్ళీ మారుతున్నాయి అనుకోండి, పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే గతి సంజ్ఞ చాలా ఉన్నాయి కదా, కేటగిరీలో వస్తాయి కదా. అది కరెక్ట్. ఈ ప్రాదులే ఉపసర్గలు అవుతున్నాయి, ప్రాదులే కూడా అవుతున్నాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ మళ్ళీ విడిగా గతి మళ్ళీ ప్రాది రెండు ఎందుకు చెప్పాలి? ఇదే అండి ప్రశ్న పొద్దున అడిగాను లక్ష్మి. మనం ఇప్పుడు ఇన్ని వేరియేషన్స్ చూసాం కదా, ఇప్పుడు గతి ఎక్కడెక్కడ వస్తుందో చూసాము, అలానే ప్రాదులలో ఇన్ని వార్తికాలు చూసాము. సో ఇప్పుడు అసలు అక్కడ మనకి సూత్రకారుడు కు గతి ప్రాదయ అని అక్కడ ప్రాదులు గతులు సెపరేట్ ఎందుకు చెప్పాలి? అంటే ఇప్పుడు గతి పోర్ట్ఫోలియోలో అంటే నిత్యంగాను ఏమన్నా అద్రవ్యవాచి ద్రవ్యవాచి అలా ఏమన్నా వస్తుందా? అవన్నీ కూడా మరి అద్రవ్యవాచులు అయినప్పుడే కదా, నిపాతలు కదా, ప్రాగీశ్వరాలు నిపాత అధికారంలో అవుతున్నాయి కదా అవన్నీ. అంటే గతిష్ట సూత్రాలు చూడాలేమో మళ్ళీ. ఓకే, సూత్రాల వరకు వద్దు, జస్ట్ అసలు ఫండమెంటల్ గా ఎప్పుడు గతి సంజ్ఞ వస్తోంది. అసలు ఇక్కడ మనకి ప్రాది సమాసాలలో మనము చెప్పుకున్న వేరియేషన్స్, ఈ వేరియేషన్స్ గతి సంజ్ఞ ఉన్నప్పుడు కూడా వస్తాయా రావా అది ఆలోచించండి. అంటే వికల్పంగాను రావడం అండి. లేదు, సమాసం నిత్యమే. ఇంకొక హింట్ మనకి శోభన పురుష అంటున్నాం, సుపురుష అంటున్నాం, ప్రాది సమాసం కదా. శోభన పురుష సుపురుష అంటున్నాం, అది ప్రాది సమాసమే కదా. ఇప్పుడు అక్కడ మనకి గతి వర్తించే అవకాశం ఉందా?
చెప్పంటారా? ఎవరు చెప్పకపోతే లేదు లేదు, వాళ్ళని ఇంకొక 2-3 ప్రశ్నలు వేద్దాం, వచ్చేస్తారు మోస్ట్లీ. అంటే అలా ఆలోచించట్లేదు అంతే, ఆన్సర్ తెలుసు, తెలుసు తెలుసు. అలా ఆలోచించట్లేదు అంతే. ఓకే, మళ్ళీ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు శోభన అంటే ఇక్కడ శోభనార్థంలో అంటే పూజార్థంలో ఇక్కడ సు అనే ప్రాది ఉంది కదా. ఇప్పుడు పురుష యోగములో సూకి గతి సంజ్ఞ వస్తుందా? పురుష యోగంలో సూకి గతి సంజ్ఞ రాదు. గతి సంజ్ఞ ఎప్పుడు వస్తుంది? క్రియాయోగంలో ఉన్నప్పుడే ప్రాదులకు గతి సంజ్ఞ వస్తుంది కదా. మరి ఇప్పుడు ప్రాది సమాసంలో ఇందాక మనం చూసుకున్న నిష్కౌసాంబిహిలో కూడా అక్కడ మనకి క్రియ అదేంటది, అక్కడ క్రియావాచి ఏది? దేంట్లో కుగతిలో చూసుకున్నావా? లాస్ట్ నిష్కౌసాంబిహి చూసాం కదా. అవును, అక్కడ లేదు. లేదు అంటే అక్కడ మనకి క్రియాయోగం లేదు కదా. అలాగే దుష్టః జనః దుర్జనః అక్కడ ఉందా క్రియాయోగము? లేదు. ఓకే, ఇప్పుడు క్రాంతః మాలాం అనే చోట క్రాంతార్థంలో అతి వస్తోంది, అంతే. అక్కడ ఉందా క్రియాయోగము అతికి? అక్కడ కూడా లేదు. లేదు. ఓకే, సో ప్రాదులు ఉన్నా కూడా ఇక్కడ క్రియాయోగం లేదు కాబట్టి వీటికి గతి సమాసం అంతే. అంటే ఇక్కడ కూడా మీరు క్రియాయోగం లేదు అంటున్నారు. సో ఈ అతి, ఈ దుస్సు దుర్రు వీటికి కూడా గతి సంజ్ఞ ఉంటుంది అంటున్నారు మీరు. నేను ఉంటుంది ఉండట్లా నేను చెప్పట్లా, నేను ప్రశ్న అడుగుతున్నా అంతే. ఓకే, నేను దుష్టః జనః దుర్జనః అలాగే క్రాంతః మాలాం అనేటటువంటి విగ్రహవాక్యంలో క్రాంతార్థ్యంలో అతి, అలాంటి విగ్రహవాక్యాలు అలాంటి సమాస ప్రస్తావనలో ప్రాదులకు గతి సంజ్ఞ ఉందా? ప్రాదులకి జనరల్లీ గతి సంజ్ఞ ఎప్పుడు ఉంటుంది అంటే ప్రాదులు క్రియాయోగంతో ఉన్నప్పుడే గతి సంజ్ఞ వస్తుంది. క్రియాయోగ అభావం ఉన్నప్పుడు దానికి ఏ సంజ్ఞ ఉంటుంది? ప్రాదులే, అంతే. అంతే ఉంటుంది, ప్రాదులే ఉంటుంది కదా. అంటే దానికి కనీసం ఉపసర్గ సంజ్ఞ లేదు, గతి సంజ్ఞ ఎలాగో ఉండదు, ఉపసర్గ సంజ్ఞ కూడా ఉండదు. సో ఇవన్నీ ప్రాదులే. అంటే ఎప్పుడైతే ప్రాదులకు క్రియాయోగంతో సమాసం చెప్పాలి అన్నప్పుడు గతి వాడతాము, ప్రాదులకు క్రియాయోగ అభావంలో సమాసం చెప్పాలి అంటే మనకి ఈ సూత్రములో ప్రాదయ కావాలి. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మనము ఒక చిన్న ఇది చూద్దాం. ఇప్పుడు గతి అనే పోర్ట్ఫోలియోలో మనం ఏ ఎగ్జాంపుల్స్ చూసాము? కుపురుష ఇవి చూసాము కదా. అది కూలోది. గతి అంటే ఉరరీకృతం అని ఇచ్చారు ఇక్కడ. ఓకే ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? ఇప్పుడు ఉరరీకృతం అంటే ఏంటి? ఉరరీకృత్వ, అంగీకారం కృత్వ అనే విగ్రహవాక్యంలో అంగీకారార్థంలో క్రూధాతువు యోగములో ఊరి ఉరరి, అక్కడ ఊర్యాది చ్వీడాచశ్చ అనే సూత్రం చేత ఊర్యాది గణములో పఠించబడినటువంటి ఊరరి అనేటటువంటి శబ్దానికి క్రియాయోగములో గతి సంజ్ఞ. ఓకే, ఇది 411th పేజ్ లో మీరు సుబ్రహ్మణ్యం గారు గురువు గారి పుస్తకంలోనే చదవండి. 411 పేజ్ లో ఇచ్చారు. అంటే ఇంకా అంటే ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా, లక్ష్మీ సార్ గారు రియలీ గైడెడ్ యూ వెల్. ఓకే, అంటే మనకి క్రియాయోగం ఉన్నప్పుడు ఎలాగో గతి సంజ్ఞ వచ్చేస్తుంది అక్కడ ప్రాదులకి, అప్పుడు మనకేం ప్రాబ్లం లేదు. క్రియాయోగము లేనప్పుడు కూడా ఇలా సాధు రూపాలు సాధించుకోవాలి. సమాసానికి ఉన్నాయి, ప్రాచార్య అనే పదం ఉంది, ఇప్పుడు దాన్ని సాధించాలి. ఇప్పుడు అక్కడ మనకు సూత్రము కు గతి అని ఉందండి, ప్రాదులు లేవు సూత్రంలో. అప్పుడు మనం ప్రాచార్య ఎలా సాధిస్తాము? దుర్జన అనేటటువంటి శిష్ట రూపం ఉంది, ఎలా సాధిస్తాము? సుజన ఉంది, సూక్తి ఉంది, సుభాషితం, ఎన్నున్నాయి.
అవును. ఇప్పుడు ఇలా క్రియాయోగ అభావంలో కూడా ప్రాదులు సమర్థవంతమైన శబ్దంతో సమసించాలి అంటే అక్కడ ప్రాతిగ్రహణం అన్నది ఆవశ్యకం సూత్రంలో. ఈ సూత్రంలో. సో అందుకనే కుగతి ప్రాదయ అని పెట్టుకున్నారు అన్నమాట. బాగుంది, డౌట్ బాగుంది. ఇదే నాకు పొద్దున జస్ట్ డౌట్ వచ్చింది. లక్ష్మీ శ్వేత గారిని అడిగాను. తర్వాత మళ్ళీ సమాస ప్రకరణం కూడా చూశాను. నాకు ఒక ఐడియా వచ్చింది. సో ప్రశ్న అడిగాను. నాకు వచ్చిన ప్రశ్నకి జస్ట్ వాట్ ఎవర్ ఆన్సర్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లక్ష్మీ శ్వేత గారు అదే చెప్పారు. తర్వాత మళ్ళీ రెఫర్ చేశాను. అంటే ఈ బుక్ చూస్తున్నాను. ఇప్పుడు చెప్పారు కదా నిన్న ఉదాహరణలు చాలా బాగున్నాయి కదా అని. చాలా బాగున్నాయండి. నేనైతే మాత్రం నిజంగా అసలు గురువు గారికి ఉరసీకృత్య అనుకున్నా నేను. ఉరసీకృత్య నమామి అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్షంగా లేరు కాబట్టి నేను ఉరసీకృతం అయితే చేయలేను. కానీ నిజంగా అసలు ఫస్ట్ టైం తెలుసా అసలు అన్ని ఎగ్జాంపుల్స్ ముఖ్యంగా ఈ సమాసాలకి ఏ పుస్తకంలోని ఇవ్వరు. ఎన్ని బుక్స్ రిఫర్ చేసినా సరే ఈ 5 వార్తికాలకి ఇంతకు మించిన ఎక్స్ట్రా మహాయితం ఒక్కటి వస్తే చెప్పాలి తప్పించి లేకపోతే ఉండవు ఎక్కువ. అదే కదా రాజన్ గారు అసలు నిజంగా నిన్న నేను అన్ని వెంటనే నవీన్ గారు కూడా షేర్ చేశారు కదా. అసలు అన్ని కంపైల్ చేయటము అంటే మాత్రం అసలు ఆయనకే చెల్లింది అంతే. అసలు మేము ఆయన చెప్పిన పాఠాలు ప్రత్యక్షంగా విన్నాము. ఇంకా మా అదృష్టం అది నిజంగా. ఆయన ఏది చేసినా అంతేనండి, పర్ఫెక్ట్ గా చేస్తారు. విత్ టెక్నాలజీని ఎంత బాగా వాడుకోవచ్చో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలండి. బాగా వాడతారు. వెరీ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. అది వేరు. సంస్కృతంలో మంచి ప్రావీణ్యం, టెక్నాలజీలో కూడా మంచి ప్రావీణ్యం అని. ఇలా ఇవాళ పొద్దున్న నవీన్ గారు మనకి ఉపపదం అనే చోట చెప్పారు కదా, అన్వర్థ సంజ్ఞ. అది కూడా ప్రాది సమాసమే. అంటే ప్రాది గర్భిత విశేషణ పూర్వపద కర్మధారయ. ఉపపద సమాసం కూడా గురువు గారు బాగా ఇచ్చారు. చాలా బాగా. ఏంటండి ఏమన్నారు? అర్థేన అనుగత. అర్థేన అనుగత. అన్వర్థ సంజ్ఞ, అన్వర్థ సంజ్ఞ. మనము అవాదయ కృష్టాద్యర్థే తృతీయ అని చెప్పుకున్నాం కదా, తృతీయాంతంతో. అక్కడ కేవలం మనం అవాతోనే చూసామా. ఇక్కడ తృతీయలో మనకి అను వచ్చింది అనమాట. ఏ అర్థంలో? గతాద్యర్థంలో. అందుకని అనుగత అర్థేన. ఆ అర్థ శబ్దము తృతీయలో ఉండాలి కదా, అందుకని అర్థేన. అంటే అర్థం ఏంటి? అనుగత అంటే అనుసరించేది, అర్థాన్ని అనుసరించేది లేదా అర్థముతో కూడి ఉన్నది, అర్థముతో యుక్తమైనది. అది అన్వర్థ. అటువంటి సంజ్ఞ అన్వర్థ. సా సంజ్ఞ అన్వర్థ సంజ్ఞ. అంటే ఫస్ట్ అక్కడ అవాదయ కృష్టాద్యర్థే తృతీయ అనే సూత్రం చేత మనకి అనుగత అర్థేన అనే లౌకిక విగ్రహ వాక్యంతో మనకి గతాత్యర్థంలో అను అనేటటువంటి అవాదులలోని ప్రాది అర్థేన అనేటటువంటి తృతీయాంతముతో నిత్యముగా సమసించింది. అప్పుడు మనకి లౌకిక విగ్రహవాక్యంలో అను అర్థ తృతీయట సమాసము. సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ తుప్పలకు లుక్ పూర్వ ప్రయోగము అన్ని అయిపోయాక అను అర్థ సంహిత అన్వర్థ. మనం ఏం చెప్పుకున్నాము? దీనికి లింగం ఎలా రావాలని చెప్పుకున్నాము? విశేష్యాన్ని అనుసరించాలి, ఉచ్చారణ సామర్థ్యం. ఇక్కడ మనం ఏం చెప్పాలని ప్రయత్నం అంతా సంజ్ఞ గురించి స్త్రీలింగంలో కాబట్టి అన్వర్థ టాప్ వచ్చింది స్త్రీలింగ విభక్తిలో. అన్వర్థ అన్వర్థ సా సంజ్ఞ అన్వర్థ సంజ్ఞ. విశేషణం విశేషేణ బహుళం అనే సూత్రం చేత
విశేషణమైనటువంటి అన్వర్థ అనేటటువంటి సుబంతము సంజ్ఞ అనేటటువంటి విశేష్యముతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం. అలాగే ఇక్కడ మనకి పుంభద్భావం కూడా వస్తుంది. అన్వర్థ ఆకారాంతం కదా. సో మనకి పుంభ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత కర్మధారయ సమాసంలో ఉత్తర పదము స్త్రీలింగం ఉన్నప్పుడు పూర్వపదానికి పుంభద్భావం. అందుకని అన్వర్థలోని టాపుకు నివృత్తి అయి అన్వర్థ సంజ్ఞ. అన్వర్థ సంజ్ఞ. ఓకే. పూర్వపదం అంటే అన్వర్థ సంజ్ఞ పూర్వపదము, దానికి టాప్ నివృత్తి అయిపోతుంది. అన్వర్థ సంజ్ఞ, అన్వర్థ సంజ్ఞ ఇలా ఉన్నప్పుడు మీరు పూర్వపదానికి టాప్ నివృత్తి అన్నారు కదా. అప్పుడు అన్వర్థ ఉన్నటువంటి టాప్ నివృత్తి అయిపోతుంది. అన్వర్థ సంజ్ఞ అన్నది మనకి సమస్త పదం. ఈవేళ క్లాస్ క్లోజ్ చేసే ముందు అందరికీ ఒక చిన్న విషయం ఉంది. దవే ఈ రోజు లక్ష్మీ శ్వేత గారు మన ప్రశ్నలు అడిగి మన చేతి ఆన్సర్ చెప్పించి ఇన్వాల్వ్ చేయించారు చూడండి. సో ఈ పద్ధతి బాగా నచ్చిందండి నాకు. ఇలాగే మనం నేర్చుకుంటేనే మనకు వస్తుంది. ఆవిడ చెప్తారు, మనం వింటున్నాము, మర్చిపోతాము. అంటే రోజు ఇలా ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు కుదరట్లేదండి. రోజు కూడా మార్నింగ్ అదే నేను మళ్ళీ మధ్యాహ్నం అంతా కొంచెం ఫ్రీగానే ఉంటున్నా, ఎస్పెషల్లీ ఈ టైమ్ అండ్ దెన్ మార్నింగ్ 9 నుంచి కొంచెం ఏదో ఒకటి పని వస్తుంది. అందుకనే నేను ఆన్ అండ్ ఆఫ్ ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను ఇవాళ. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి, ఇంకొకటి ఉంది మళ్ళీ మీరు ఫ్రీ అయితే మీరు వస్తారు. అది అంటే ఈ రోజు లక్ష్మీ శ్వేత